ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఆర్ అకాడమీ. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మహాభారతానికి సంబంధించిన వివిధ పర్వాల గురించి చాలా నీట్గా ఆల్మోస్ట్ అన్ని పర్వాల గురించి 18 పర్వాల గురించినటువంటి సమాచారాన్ని ప్రతి విషయాన్ని కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మీకు ఒక ఎక్స్ట్రా క్లాస్ లాగా మీరు ఫీల్ అవ్వండి. ఎందుకు అనేసి అంటే ఈరోజు మనం మాట్లాడేటువంటి ప్రతి పాత్ర కూడా ఆల్రెడీ మనం మహాభారతంలో భాగంగా వివిధ పర్వాలలో డిస్కస్ చేసేటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా ఒక చోట ఉంటే చదువుకోవడానికి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ స్పెషల్ క్లాస్ని మీకు ఏంటనేసి అంటే ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాను. సో కాబట్టి జాగ్రత్తగా పాయింట్స్ అన్నిటినీ కూడా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉందా అండి? సో వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే మన ఇవాల్టి సెషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వాయిస్ రీసౌండ్ సంథింగ్ అలా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి రీజాయిన్ అవ్వండి, క్లియర్ ఉంటుంది. ఐ థింక్ వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా చాలా క్లియర్గానే ఉంది. సో క్లియర్ లేదు అన్న వాళ్ళు ఒకసారి రీజాయిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా మరి? ఓకే అండి, ఇవాళ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఎక్కువ లేట్ చేయకోకుండా. ఓకే, సో చూడండి ఇక్కడ. సో మహాభారతానికి సంబంధించి ఇప్పటికే మనం చాలా కొత్త విషయాలను, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో మహాభారతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రల గురించినటువంటి సమాచారాన్ని లిస్ట్ అవుట్ చేద్దాం. మహాభారతంలోని వివిధ పాత్రలు, వాటి యొక్క స్వభావం, వివిధ పాత్రలు వాటికి సంబంధించినటువంటి స్వభావం గురించి మనమైతే ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. ఇంకా సెషన్ని స్టార్ట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. అయితే మహాభారతంలో పాత్రల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే మహాభారతానికి సంబంధించి మొత్తం పాత్రధారి, సూత్రధారి అన్నీ కూడా తన కనుసనల్లోనే జరిగాయి. ఎవరి కనుసనల్లో జరిగాయి? శ్రీకృష్ణ భగవానుడి కనుసనల్లోనే ప్రతిదీ కూడా జరిగింది. కాబట్టి పాత్రల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుడి దగ్గర నుండే మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడి దగ్గర నుంచే మొదలు పెడదాం. సో కాబట్టి మనం ఫస్ట్ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ మన ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. జస్ట్ మీరు వినండి. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను మీకు ఎల్లుండి లోపు వితిన్ 2 డేస్లో మొత్తం అంతా కూడా సెండ్ చేపిస్తాను. శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకుంటూ ఇవాళ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో ఎక్కడ కూడా యుద్ధంలో పాల్గొన్నట్లు కూడా మనకు లేదు. ఆయుధం ధరించినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. అంటే శ్రీకృష్ణుడు యుద్ధము చేయలేదు, ఆయుధాన్ని కూడా చేతబట్టుకోలేదు. కానీ మొత్తం సూత్రధారి, పాత్రధారి అని చెప్పి మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే శ్రీకృష్ణుడిని చెప్తాం. దేవకి మరియు వాసుదేవులకి సంబంధించిన కుమారుడే మన శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఎక్కడే కానీ ఆయుధాన్ని చేతబట్టినట్లు కానీ యుద్ధ భూమిలో సంహరించినట్లు కానీ మనకి ఎక్కడా కూడా కనపడదు. అయితే ఇక్కడ చూడండి, ఇతను ఎవరి పక్షపాతి అన్నట్లు మనకు కనపడుతుంది. మహాభారతంలో ఇతను పాండవుల యొక్క పక్షపాతి అని చెప్పి మనకు అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే ఆయన పాండవుల పక్షపాతినో లేదంటే కౌరవుల పక్షపాతినో కాదు. ధర్మం ఏ వైపు ఉంటే ఆ వైపు నిలిచినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామనేసి అంటే శ్రీకృష్ణ భగవానుడిని మనం చెప్తాం. కౌరవులు, పాండవులు ఇద్దరూ తనకు సమానమేనని అనేక సందర్భాల్లో తాను చెప్తూ వస్తాడు. కానీ ధర్మం ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్ళ వైపునే నా అడుగులు ఉంటాయి అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. శ్రీకృష్ణుడి యొక్క కర్తవ్యం ఏంటండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దాన్ని బేస్ చేసుకొని ఈ మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి సపోర్ట్ చేశాడు. అర్జునుడి యొక్క రథసారథిగా పనిచేశాడు అని చెప్పి కూడా మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. సో ఇలా శ్రీకృష్ణుడు గురించి ఒక 2 మాటలను మీరైతే ఇక్కడ నేర్చుకున్నా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ శ్రీకృష్ణుడి తర్వాత నేను ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే బలరాముడు గురించి మాట్లాడతాను. బలరాముడు గురించి నేను మాట్లాడతాను. చెప్పండి, మహాభారత యుద్ధంలో బలరాముడు లేదా కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు ఎవరి పక్షపాతి అని చెప్పి మీకు అర్థమవుతుంది. ప్రధానంగా బలరాముడు అంటే ఇతని యొక్క మరొక పేరు లేదా అసలు పేరు సంకర్షణుడు అని చెప్తాం.
ఇలాంటి పేర్లు ఇవాళ చాలా వస్తాయి, నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. బలరాముడికి సంబంధించిన మరొక పేరు లేదా అసలు పేరు సంకర్షణుడు అని చెప్తాము. శ్రీకృష్ణుడి యొక్క సోదరుడు అని చెప్పి కూడా మనం ఏంటంటే చెప్తాం. అయితే ఇతని గురించి మనం మాట్లాడుకుంటే ఇతను మహాభారత యుద్ధంలో కౌరవుల యొక్క పక్షపాతి అని చెప్పి మనం ఇతను చెప్పచ్చు. కౌరవుల పక్షపాతి అని చెప్పి మనం అయితే ఇతని చెప్పచ్చు. కౌరవులు పాండవులు ఇతనికి సమానమే అని చెప్తాడు, కానీ కౌరవుల అంటే పాండవులతో పోల్చుకుంటే కౌరవులకే అనేక సందర్భాలలో తన మద్దతును కూడా ఇస్తాడు అని చెప్పి మనమైతే చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా బలరాముడిని సంకర్షణుడు అని, కౌరవుల పక్షపాతి అని, శ్రీకృష్ణుడి యొక్క సోదరుడు అని మనం ఏంటనేసి అంటే చెప్తాం. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనేసి అంటే దుర్యోధనుడు ఉంటాడు కదా, దుర్యోధనుడు అని చెప్పి చెప్తాం. సుయోధన అనేది అతని యొక్క అసలు పేరు. దుర్యోధనుడికి గదాయుద్ధానికి సంబంధించినటువంటి గురువు అండి. దుర్యోధనుడికి గదాయుద్ధానికి సంబంధించినటువంటి గురువు అని చెప్పి మనం ఎవరిని చెప్పుకుంటామంటే బలరాముడినే చెప్తాం. దుర్యోధనుడికి గదాయుద్ధానికి సంబంధించిన గురువుగా మనం ఎవరిని చెప్తామనేసి అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బలరాముడే. అయితే దుర్యోధనుడికి భీముడికి మధ్య గదాయుద్ధం జరుగుతుంది. ఆ గదాయుద్ధము ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ముందుట జరిగింది అని చెప్పి అడుగుతారనమాట. సో మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా బలరాముడి ఆధ్వర్యంలోనే అది జరుగుతుంది అని చెప్తాం. భీముడికి అలాగే మనం చూసుకున్నట్లయితే దుర్యోధనుడికి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇతనే గదాయుద్ధపు గురువు అని చెప్తాం. భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధపు గురువు. అన్ని విద్యలు కూడా అక్కడ గదాయుద్ధానికి సంబంధించి నేర్పించినటువంటి ఒక వ్యక్తిగా బలరాముడిని చెప్తాం. శల్య పర్వంలో భాగంగా గదాయుద్ధము దుర్యోధనుడికి భీముడికి మధ్య జరగ్గా అప్పుడు బలరాముడు ఎవరికి సపోర్ట్ చేశాడంటే దుర్యోధనుడికే సపోర్ట్ చేశాడు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఆ విషయాన్ని కూడా కొంచెం డెప్త్గా చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సో మరీ అంత టూ మచ్ ఇంపార్టెంట్ కానిదంటూ ఏది ఉండదు. ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి, చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. వాటిని కూడా మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. శ్రీకృష్ణుడేమో పాండవుల పక్షపాతి, వాళ్ళ తమ్ముడు బలరాముడేమో ఈ విధంగా మనం చూసుకుంటే కౌరవుల పక్షపాతిగా మనకు మహాభారతంలో కనపడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఓకే, ఈ పాయింట్స్ని ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు రియల్ క్యారెక్టర్స్ని నేను పరిచయం చేస్తాను. ఒక ఫ్రెష్ లైట్ తీసుకొని ప్రతిదీ కూడా చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అప్పుడు ఏంటనేసి అంటే నోట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ, చూడండి ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే వ్యాసుడు దగ్గర నుంచి మొదలు పెడదాం. మహాభారతానికి సంబంధించిన మూల స్తంభము అని చెప్పి మనం ఎవరిని చెప్పచ్చు అంటే మహాభారతానికి సంబంధించి మూల స్తంభము అని చెప్పి మనం ఎవరిని చెప్తామనేసి అంటే ఈ విధంగా వ్యాసుడినే మనం చెప్తాం. ఊహించుకోండి, అసలు వ్యాసుడు అనేటువంటి క్యారెక్టర్ మనకు లేకపోతే అసలు కౌరవులు ఎక్కడున్నారు, పాండవులు ఎక్కడున్నారు, మహాభారతం ఎక్కడున్నది? సో కాబట్టి మహాభారతానికి సంబంధించినటువంటి మూల పురుషుడు అని చెప్పి, మూల స్తంభము అని చెప్పి మనం ఎవరిని చెప్పచ్చు అనేసి అంటే ఈ విధంగా మనమైతే ఇతన్ని చెప్పవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఇతన్ని మనం ఏమంటాము, కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి ఒక పేరుతో కూడా పిలుస్తాం. కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి ఒక పేరుతో కూడా ఇతన్ని మనమైతే ఇక్కడ పిలవడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఎవరి సంతానం ఇతను? పరాశరుడు. అలాగే మనం చూసుకున్నట్లయితే సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకి, పరాశరుడు అండ్ సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకి జన్మించినటువంటి కుమారుడే ఈ విధంగా మన వ్యాసుడు లేదా వ్యాస మహర్షి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. ఇంకా మనకు మహాభారతాన్ని కూడా రాసినటువంటి ఒక వ్యక్తిగా ఇతన్నే చెప్తాం. మహాభారతాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి అండ్ పురాణాలను కూడా ఇతనే అని చెప్పచ్చు. అండ్ వేదాలను సైతం వర్గీకరించినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. వేదాలను వర్గీకరించినటువంటి ఒక వ్యక్తిగా కూడా మనమైతే ఇతన్ని చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. అర్థం చేసుకోండి, వ్యాసుడు మహాభారతానికి మూల స్తంభం వంటి వాడు. ఇంకా మనం చూసుకుంటే కృష్ణ ద్వైపాయనుడు అంటాం. పరాశరుడు సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకి సంతానం. మహాభారతాన్ని రాశాడు, పురాణాన్ని కూడా. అలాగే మనం చూసుకున్నట్లయితే వేదాలను వర్గీకరించాడు అని చెప్పి మనమైతే ఇతన్ని చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. యాక్చువల్గా పూర్వము పరాశరుడు
అండ్ సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకు తాను జన్మించాడు. జన్మించగానే మహర్షి రూపాన్ని ధరించి వెళ్ళిపోతాడు. మీకు ఎప్పుడు ఏమి అవసరం ఉన్నా కూడా ఒక్కసారి నన్ను పిలువు తల్లి అని చెప్పి వాళ్ళ తల్లికి చెప్పి తనేంటనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వ్యాసుడికి సంబంధించి బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మరింత సమాచారాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నా. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ శంతనుడు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఎంత జాగ్రత్తగా అంటే ఏమాత్రం ఏమరపాటు లేకుండా వినే ప్రయత్నం చేయండి. శంతనుడు దగ్గర నుంచి మనం మాట్లాడబోతున్నాం. సో చాలా మంది ఏంటనేసి ఆ టీ డయాగ్రామ్స్ అవన్నీ వేసుకొని చాలా చూడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ క్లాస్ విన్న తర్వాత మహాభారతంలో ఎవరికి ఏమవుతారు, క్యారెక్టర్స్ ఏంటి అనేటువంటి విషయం మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. నాది పూచి అంత క్లారిటీగా నేను చెప్తాను. ఇక్కడ శంతనుడు దగ్గర నుంచి మనం ఇక్కడ మొదలు పెడదాం. శంతనుడు దగ్గర నుంచి మనం ఏంటనేసి మొదలు పెడదాం. ప్రధానంగా శంతనుడికి అండ్ గంగాదేవికి వివాహం అయితే ఆ వివాహంలో భాగంగా వీళ్ళకి జన్మించినటువంటి ఒక వ్యక్తి భీష్ముడు అని చెప్పి చెప్తాం. భీష్ముడు అని చెప్పి మనం ఏంటనేసి ఇక్కడ చెప్తాం. ఈ భీష్ముడినే మనం ఏమంటామంటే దేవవ్రతుడు అనేటువంటి ఒక పేరుతో కూడా చెప్తాం. భీష్ముడినే దేవవ్రతుడు అనేటువంటి ఒక పేరుతో కూడా మనం చెప్తాం. మీకు స్టోరీ చెప్పున్నాను, గుర్తుందా? ఫస్ట్ క్లాస్లో స్టోరీ చెప్పున్నా. ఏంటి ఆ స్టోరీ? ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఏంటనేసి ఈ భీష్ముడు, అష్టవసులు అనే వాళ్ళు ఉంటారు పూర్వజన్మలో. ఈ అష్టవసులు అనేటువంటి వాళ్ళు వశిష్ఠ మహర్షికి సంబంధించినటువంటి ఈ విధంగా కామధేనువుని అపహరించారని, ఆయన ఈ విధంగా శపించాడని, ఆ శపించినటువంటి వాళ్ళలో 8వ వాడు ద్యు అని, ఆ ద్యు అనేటువంటి ఒక వ్యక్తి మన భీష్ముడు అని చెప్పి చెప్పున్నా. మళ్ళీ అవన్నీ ఇక్కడ ఏం అవసరం లేదు. ఏంటనేసి పాయింట్స్ మిస్ అవుతాయి, మళ్ళీ నోట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి భీష్ముడు అష్టవసువుల్లో 8వ వాడు ద్యు అని చెప్తాము. ఆ ద్యువే ఈ విధంగా మన భీష్ముడు అంటాం. ఇంకా ఇతని గురించి మనం మాట్లాడాలి, ఇతని పాత్ర స్వభావం గురించి మనం మాట్లాడాలంటే మహాభారతము వ్యాసుడు లేకుండా ఏ విధంగా మనం ఊహించుకోలేమో, భీష్ముడు లేకుండా కూడా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మహాభారతాన్ని ఊహించుకోలేము. ఎందుకంటే ఈ మహాభారతంలో తర్వాత కాలంలో వీళ్ళ సోదరులకు వివాహం జరిపించి పుత్ర సంతానం కలిగేలా చేసినటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ప్రముఖుడు. తర్వాత కాలంలో కూడా తన తండ్రి నుండి ఒక వరాన్ని కూడా పొందుతాడు. ఇతనికి చావు లేదండి. తను చావు కావాలనుకుంటేనే తనకు చావు వస్తుంది తప్ప చావు లేదు అని చెప్పి కూడా మనమైతే ఇతన్ని చెప్పుకుంటాం. అలాంటి ఒక వ్యక్తి భీష్ముడు చివరిలో అంపశయ్యం పైన ఉండి ఏంటనేసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మరణించినాడు అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి ఏంటనేసి చూసుకునే ప్రయత్నం చేయండి. శంతనుడు గంగాదేవికి పుట్టినటువంటి కుమారుడు భీష్ముడు అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ శంతనుడు అలాగే మనం చూసుకున్నట్లయితే శంతనుడు అండ్ సత్యవతి వీళ్ళిద్దరికి ఈ విధంగా వివాహమైన తర్వాత వీళ్ళిద్దరికి 2 కుమారులు జన్మిస్తారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే మీరు ఇక్కడ రాసుకోండి. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం చిత్రాంగదుడు అలాగే మనం చూసుకున్నట్లయితే చిత్రాంగదుడు అండ్ విచిత్ర వీరుడు అని చెప్పి మనమైతే చెప్తాం అన్నమాట. చిత్రాంగదుడు అండ్ విచిత్ర వీర్యుడు అని చెప్పి మనమైతే చెప్తాం. శంతనుడికి సత్యవతికి జన్మించిన సంతానాన్ని చిత్రాంగదుడు అండ్ విచిత్ర వీర్య అని చెప్తాం. వీరి పాత్రల స్వభావం గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శంతనుడు సత్యవతికి పుట్టినటువంటి కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు గొప్ప అహంకారి అంట. ఏంటనేసి నాకన్నా మించినోడే లేదు అనేంత గొప్ప అహంకారి ఎవరనేసి చిత్రాంగదుడు. అదే చిత్రాంగదుడు ఒక గంధర్వుడి చేత సంహరించబడినాడు. ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే అని అంట. చిత్రాంగదుడి యొక్క పాత్ర స్వభావాన్ని వివరించండి అంటే అతను ఒక అహంకారి. అదే చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడి చేత హత్యగావించబడ్డాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. ఇది చిత్రాంగదుడి యొక్క పాత్ర స్వభావం. మరి విచిత్ర వీరుడి యొక్క స్వభావం ఏంటి?
ఇతను ఏంటనేసి అంటే ఒక భోగి అని చెప్పచ్చండి, సుఖలాలసుడు అని చెప్పచ్చు. సుఖానికి మరిగిన వ్యక్తిగా మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. అంటే ఈ విధంగా జల్సాలకు మన మాటల్లో చెప్పాలంటే సుఖలాలసుడు, జల్సాలకి మరిగినటువంటి ఒక వ్యక్తిగా విచిత్ర వీరుని చెప్తాం. ఇంకా ఇతనికి ధైర్యం తక్కువ అని కూడా మనం చెప్తాం. పాయింట్ ఏంటనేసి అంటే చిత్రాంగదుడు వివాహం కాకముందు సంథింగ్ చనిపోయాడు. విచిత్ర వీరుడికి ఇప్పుడు మనం ఏంటనేసి అంటే వివాహాలు జరిపించాలి. అప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ విచిత్ర వీరుడికి ఆ రోజుల్లో కాశీరాజు బిడ్డలైనటువంటి ఇద్దరితో వివాహం జరిపిస్తారు. ఎవరు వాళ్ళు? అంబిక అండ్ అంబాలిక అనేటువంటి వాళ్ళతో వివాహాన్ని జరిపిస్తాడు. ఎలా జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు. భీష్ముడు ఆ కాశీరాజుకి సంబంధించిన ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ స్వయంవరానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళని ఓడించడం, వాళ్ళని తీసుకురావడం, తనకిచ్చి వివాహం చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది అన్నట్టు. సో మొత్తానికి విచిత్ర వీరుడికి అంబాలిక అనేటువంటి ఇద్దరితో వివాహం అవుతుంది. కానీ విచిత్ర వీరుడు కూడా మధ్యలోనే చనిపోయాడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇక్కడే మీకు నేను ఇంకొక క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇక్కడే మీకు ఇంకొక క్యారెక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఆమె పేరు అంబ, అంబిక, అంబాలిక. వీళ్ళ ముగ్గురు కూడా సోదరి మనులు అని చెప్తాం. కాశీరాజు బిడ్డలు అని చెప్తాం. భీష్ముడు వీళ్ళని ఓడించి వీళ్ళ దాన్ని ఏమంటాం, ఆ స్వయంవరంలో విజయం సాధించి వీళ్ళని ఏంటనేసి అంటే అపహరిస్తూ ఉన్నాడు. కాకపోతే అంబ ఏం చేసింది, మన భీష్ముడి దగ్గరికి వచ్చి నేను ఆల్రెడీ ఈ విధంగా సాల్వరాజు అనేటువంటి వాడిని నేను ప్రేమించినాను, సో నన్ను వదిలేయి ప్లీజ్ అని చెప్పి అతనితో మొరబెట్టుకుంటే భీష్ముడు ఆమెని వదిలేశాడు. తర్వాత సాల్వరాజు దగ్గరికి పోతుంది. సాల్వరాజు ఏం చేస్తాడంటే ఎవరో అపహరించిన నిన్ను నేనెందుకు వివాహం చేసుకుంటానని చెప్పి అక్కడ కూడా ఏంటనేసి అంటే ఆయన కూడా వ్యతిరేకిస్తాడు. అప్పుడు అటు పోలేక ఇటు పోలేక ఇదంతా జరిగింది భీష్ముడి వల్లే కదా అని చెప్పి అంబ భీష్ముడి మీద కోపాన్ని ప్రకటిస్తుంది. భీష్ముడిని ఎలాగైనా సరే సంహరించాలని నిర్ణయించుకుంది. భీష్ముడిని సంహరించడం సాధ్యమయ్యే పని కాదని తనకు తెలిసింది. దానికోసం శివుడికి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. శివుడికి సంబంధించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. తర్వాత ఈ అంబనే మనకు శిఖండిగా మారుతుంది. ఈ అంబనే తర్వాత కాలంలో శిఖండిగా మారుతుంది అని చెప్తాం. శిఖండి అని చెప్పాను గుర్తుందా? భీష్ముడిని చంపడం సాధ్యమయ్యే పని కాదు. భీష్ముడు మహాభారత యుద్ధాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మాట చెప్తాడు, నేను ఎంతటి పరాక్రమవంతులతోనైనా సరే పోరాడతాను, కానీ శిఖండి నాకు ఎదురు పడితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి చెప్తాడు. సో అర్జునుడు ఏం చేశాడంటే ఆ శిఖండిని ముందును పెట్టుకొని భీష్ముడితో యుద్ధం చేస్తాడు, అతన్ని పడగొడతాడు అని చెప్పి కూడా మీకు నేను స్టోరీ చెప్పేటప్పుడు చెప్పి ఉన్నా. ఆ పాయింట్ని కూడా ఒకసారి మీకు ఇక్కడ లింకప్ చేశాను, గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత లింకప్ చూడండి. తెలియనటువంటి పాయింట్స్లో ఇది కూడా ఒకటి. మీ అందరికీ కూడా చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అదే పనిగా ఇక్కడ చెప్తున్నా. సో ఈ పాయింట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక పక్కన రాసుకోండి. మీరు రాసుకోకుండా ఇబ్బంది ఏం లేదు, నేను నోట్స్ నీట్గా దీనికి ఫార్వర్డ్ చేస్తాను. జాగ్రత్తగా వింటే చాలు ఇవాళ క్లాసు. ఎందుకంటే ఎక్కువ పేర్లు వస్తాయి కాబట్టి మీరు ఎక్కడ ఏది రాసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు. క్లాస్ అంతా వినండి, అయిపోయినాక రాసుకోండి, బాగుంటుంది. చూడండి ఇక్కడ చిత్రాంగదుడు, విచిత్ర వీరుడికి ఇద్దరు భార్యలు అంబిక, అంబాలిక. ఇక్కడ వరకు ఇచ్చాము. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే అంబిక అండ్ అంబాలిక వాళ్ళ హస్బెండ్ విచిత్ర వీరుడు ఇద్దరు కూడా ఏంటనేసి అంటే విచిత్ర వీరుడు చనిపోయాడు. మరి ఎలా రాజ్యం ఎలా ముందుకెళ్ళాలి? పుత్ర సంతానం లేదు. అలాంటప్పుడు సత్యవతి ఏం చేస్తుందంటే వ్యాసుని పిలిపించి పిల్లలు కనడానికి ఈ విధంగా మనం చూసుకుంటే నియోగ న్యాయము లేదా దేవర న్యాయం ఆధారంగా పిల్లల్ని కలేలా చేస్తుంది. ఇది కూడా నేను వివరంగా రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంబిక అలాగే అంబాలిక అండ్ అంబిక యొక్క దాసి అనుకుందాం. దాసి అంబిక, అంబాలిక, దాసి. ఇక్కడ మనం చూసుకుంటే ముగ్గురితో సంభోగించిన వ్యక్తి వ్యాసుడు. వ్యాస వీళ్ళకు పుట్టినటువంటి సంతానం గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. వీళ్ళకు పుట్టిన సంతానం గురించి మనమైతే ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి. వీళ్ళకు పుట్టిన సంతానము అంబిక వ్యాసుడికి మధ్య పుట్టినటువంటి సంతానాన్ని మనం ఏమంటామంటే ధృతరాష్ట్రుడు అని చెప్పి చెప్తాం.
ధృతరాష్ట్రుడు కనబడుతుందా? ఇది కనబడుతుందండి. ధృతరాష్ట్రుడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే అంబాలిక వ్యాసుడికి మధ్య పుట్టినటువంటి సంతానాన్ని పాండురాజు అని చెప్పి మనం చెప్తాం. దాసికి వ్యాసుడికి పుట్టినటువంటి కుమారుడి పేరు విదురుడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇక్కడ కూడా మీకు కొత్త పాయింట్స్ నేను చెప్పబోతున్నా. ఇలా ఎలా సంతానం పుట్టారు? ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు, పాండురాజు పాండు రోగంతో జన్మించాడు, ఒళ్ళంతా పులుసులుగా ఉంటుంది. విదురుడు ఏంటనేసి అంటే మామూలుగానే జన్మించాడు. ఈ స్టోరీ అంతా నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పి మీ టైంని నేను కిల్ చేయను. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటనేసి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఇతనేమో పుట్టు గుడ్డివాడు, ఇతనేమో శరీరం అంతా కూడా పొలుసులుగా ఉంటుంది, పాండు రోగంతో జన్మించాడు. అయితే ఏమీ లేకుండా హ్యాపీగా జన్మించినటువంటి ఒక వ్యక్తిగా విదురుడు మనం ఇక్కడ చెప్తాం. అయితే ఇక్కడ మీకు 2 కొత్త పాయింట్ని నేను ఇక్కడ మీకు చెప్పబోతా ఉన్నా. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్పబోతున్నా. పాయింట్ ఏంటనేసి అంటే విదుర నీతి అని చెప్పి ఒకటి ఉంటుంది. విధిర లేదా విదుర నీతి, అలాగే కునిక నీతి అనేది 2 ఉంటాయి. చెప్పండి మరి చూద్దాం. కునిక నీతి లాస్ట్ టైం మనకి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మహాభారతంలో విదురుడు విదుర నీతిని ఎవరికి బోధించినాడు? మహాభారతంలో కునిక నీతిని విదురుడు ఎవరికి బోధించినాడు? చెప్పండి చూద్దాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారు. ఒకసారి ఈ ప్రశ్నకి ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నేను చెప్పాలండి. ఈ విధంగా మహాభారతంలో విదురుడు విదుర నీతిని ఎవరికి బోధించినాడు అనేసి అంటే ధృతరాష్ట్రుడికి బోధించినాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. కునిక నీతిని ధృతరాష్ట్రుడి యొక్క పెద్ద కుమారుడు దుర్యోధనుడికి బోధించినాడు. అంటే ధర్మబద్ధమైనటువంటి అంశాలండి. ఈ విధంగా ఏంటనేసి అంటే విదురుడు ఈ విధంగా కౌరవుల తరపునే ఉంటాడు, కానీ పాండవుల పక్షపాతి. విదురుడు కౌరవుల ఆస్థానంలో ఉంటూనే పాండవులకి సంబంధించినటువంటి పక్షపాతి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విదురుడి క్యారెక్టర్ని మనం అనలైజ్ చేస్తే, విదురుడు మనకు మహాభారతంలో కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కూడా పాండవుల పక్షపాతి అని చెప్తాం. పాండవులను లక్క ఇంటి దహనంలో కాపాడినటువంటి ఒక వ్యక్తిగా విదురుణ్ణే మనం చెప్పుకుంటాం. అలాగే మనం చూసుకున్నట్లయితే కౌరవుల దగ్గర సలహాదారుడు కాను, వాళ్ళ దగ్గర అనేక విధాలుగా వాళ్ళకి ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడినటువంటి ఒక వ్యక్తిగా విదురుణ్ణి మనం చెప్తూ ఉంటాం. మీరైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విదుర నీతి అండ్ కునిక నీతి అనేటువంటి రెండింటిని మీరైతే ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్స్లో మనకు అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఇక్కడే మీకు ఇంకొక 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటా పాయింట్ అనేసి అంటే ఎవరైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. ఏంటా పాయింట్స్ అనేసి అంటే ఏమిటి? ఆ పాయింట్స్ అనేసి అంటే ఈ విధంగా సభా పర్వంలో భాగంగా దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీరని లాగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని చూస్తూనే ఉంటారు. కౌరవులైతేనేమి పాండవులైతేనేమి ఎవరు కూడా అడ్డుపడడానికి కూడా ముందుకు రాలేదు. అంత పెద్దవాడైనటువంటి భీష్మాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, ఇంకా పెద్ద పెద్ద మేటి మావులు కూడా చూడడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే దానిని ఇది ధర్మం కాదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించింది ఎవరు అని చెప్పి అడుగుతారు. అతని పేరు ఏంటనేసి అంటే వికర్ణ అని చెప్పి చెప్తాం. ఎందుకు ఇక్కడే చెప్పేశానంటే విదురుడు ఇక్కడ కొంచెం మంచి వాడు, అలాగే వికర్ణ కూడా కొంచెం మనకి ఇక్కడ గుడ్ క్యారెక్టర్ కాబట్టి వికర్ణ లేదా వికర్ణుడు అనేటువంటి పేరును కూడా నేను మీకు ఇక్కడే పరిచయం చేస్తూ ఉన్నా. ఈ విధంగా ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు ఇది ధర్మం కాదు అని చెప్పి ప్రశ్నించిన ఒకే ఒక్కడు, కౌరవ పక్షానికి సంబంధించిన 100 మందిలో ఒకే ఒక్కడు అని కూడా మనం ఎవరిని చెప్తామనేసి అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇతన్నే మనం చెప్తాం. ఈ వికర్ణుడు ఎవడో కాదు. మనకు మహాభారతంలో కౌరవులు అనగానే 2 పేర్లే కనపడతాయి, దుర్యోధన దుశ్శాసన అని. ఇంకా మిగతా 98 మంది ఉంటారు కదా, వాళ్ళలో ఒకడు వికర్ణుడు అని చెప్పి చెప్తాం. కానీ ఈ వికర్ణుడు పాపం కౌరవుల తరపున యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్నలే కదా, ఒకే రక్తం కాబట్టి
వాళ్ళ అన్న తరపునే యుద్ధాలు చేయాల్సి వచ్చింది. పాపం ఈయన యుద్ధ భూమిలో మరణిస్తాడు కూడా. అయితే మహాభారత యుద్ధంలో ఎంతోమంది తమ్ముళ్ళు చనిపోయినప్పటికీ కూడా భీముడు బాధపడలేదంట. ఒక వికర్ణుడు చనిపోతేనే భీముడు రోధించాడంట. అంటే కన్నీటి పర్యంతం అయ్యాడట అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించండి. వికర్ణుడు ఎవరో కాదండి, కౌరవులకి సంబంధించినటువంటి సోదరుడే. మహాభారతంలో ఎంతోమంది మరణించినప్పటికీ కూడా భీముడి కంటి నుండి కన్నీరు రాలేదు. బట్ ఒకరు చనిపోయిన తర్వాత మాత్రమే భీముడి కంటి నీట కన్నీరు అనేది వచ్చింది అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. సో ఈ పాయింట్ని కూడా నేను ఇక్కడే చెప్పాను, ఒకసారి అయితే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అంబిక, వ్యాస, ధృతరాష్ట్ర, అంబిక, వ్యాస, పాండురాజు, దాసి, వ్యాస, విదురుడు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడే మీకు ఇంకొక పాయింట్ని కూడా చెప్పేస్తాను చూడండి. ఇక్కడే మీకు ఇంకొక క్యారెక్టర్ని కూడా పరిచయం చేస్తాను. సంజయుడు. సంజయుడు సంజయుడు ఎవరండి ఇంతకీ? ధృతరాష్ట్రుడి యొక్క రథసారథి అని చెప్తామండి. ధృతరాష్ట్రుడి యొక్క రథసారథి, ఇంకా మంత్రి అని కూడా మనం చెప్పచ్చు. ధృతరాష్ట్రుడి యొక్క రథసారథి అండ్ మంత్రి అని కూడా మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. ఇతనికి వ్యాసుడు అంటే చాలా ఇష్టము. వ్యాసుడు అంటే చాలా ఇష్టము. వ్యాసుడికి పరమ భక్తుడు కూడా. వ్యాసుడికి పరమ భక్తుడు అని కూడా మనం ఎవరిని చెప్తామంటే సంజయుణ్ణి మనం ఇక్కడ చెప్తాం. అందువలన మహాభారత యుద్ధాన్ని దివ్య దృష్టితో చూసేటువంటి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఇదిని అంటే ఒక వరాన్ని ఇచ్చాడనమాట. ఎవరు? ఈ యొక్క వ్యాసుడు. దాన్ని బేస్ చేసుకొని ఈ సంజయుడు మొత్తం జరిగినట్లుగా తన దివ్య దృష్టితో మహాభారతానికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ అన్నిటినీ కూడా ధృతరాష్ట్రుడికి వివరించింది ఎవరు అనేసి అంటే సంజయుడు అని చెప్పి చెప్తాం. చూడండి, మళ్ళీ చెప్తా. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క రథసారథి, మంత్రి. అలాగే ఇతను వ్యాసుడికి సంబంధించినటువంటి పరమ భక్తుడు. దాంతో వ్యాసునికి సంబంధించి ఒకసారి వ్యాసుడు ఇతనికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వరం అంటే దివ్య దృష్టి. ఆ దివ్య దృష్టితో ఈ విధంగా మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో జరిగేటువంటి ప్రతి సంఘటనను కూడా కళ్ళకి కట్టినట్టుగా లైవ్ అప్డేట్స్ అన్నిటినీ కూడా ధృతరాష్ట్రుడికి తెలియజేసేవాడు అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని కూడా ఒకసారి నేర్చుకోండి. ఇక్కడ చూడండి ఎన్ని చెప్పాను. విదురుడు, వికర్ణుడు, సంజయునుడు గురించి మీకు ఇక్కడ చెప్పాను. ఇంకో క్యారెక్టర్ని కూడా నేను ఇక్కడే మీకు చెప్తాను. మంచోళ్ళందరి గురించి ఒకే స్లైడ్లో మాట్లాడుతూ ఉన్నా. అంటే మంచోళ్ళు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇక్కడ మనకు ఉపయోగపడే వాళ్ళు. యుయుత్సుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ కూడా మీకు ఇక్కడే చెప్పేస్తాను. యుయుత్సుడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఏంటి యుయుత్సుడు యొక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్? ప్రధానంగా మహాభారత యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు ఈ విధంగా ధర్మరాజు ఏంటనేసి అంటే తన పెద్దలందరినీ కూడా నమస్కరించుకుంటూ వెళ్తాడు. నమస్కరించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, ఎవరైనా మీలో ధర్మం వైపు నడిచే వాళ్ళు ఉంటే నా వైపు రండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. కౌరవుల దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. అలా ఆహ్వానించినప్పుడు ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఏంటనేసి అంటే ఈ విధంగా పాండవుల పక్షానికి వచ్చి చేరుతాడు. కౌరవుల తరపున ఉండినాడు, కానీ ధర్మరాజు యొక్క ఆహ్వానం మేరకు కౌరవుల పక్షానికి చేరినాడు. ఎవరు వాన అనేసి అంటే యుయుత్సుడు అని చెప్తాం. హూ ఈజ్ యుయుత్స? పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ పలకాలి. యుయుత్సుడు అని చెప్పి ఒక 4 సార్లు పలికితే గుర్తుండిపోతుంది. ఎవరితను అంటే ధృతరాష్ట్రుడికి సుకద అనేటువంటి స్త్రీకి జన్మించినటువంటి కుమారుడు. ధృతరాష్ట్రుడికి సుకదకి జన్మించినటువంటి కుమారుడు పేరే యుయుత్సుడు అని చెప్పి మనం చెప్తాం. ఇంతకీ సుకద ఎవరు? ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కదా. గాంధారి భార్యనే. గాంధారి గర్భంతో ఉన్నప్పుడు ఒకసారి సుకదతో ఇతను ఏంటనేసి అంటే సంభోగించాడట. అక్కడ జన్మించినటువంటి కుమారుడే ఈ యుయుత్సుడు అని చెప్పి మీరేంటనేసి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక అడ్వాన్స్డ్ బిట్ చెప్పనా? మళ్ళీ కూడా చెప్తాను, బట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. యుయుత్సుడి దగ్గర మీరు రాసుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటనేసి అంటే మొత్తం మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు మహాప్రస్థానిక పర్వంలో భాగంగా స్వర్గానికి వెళ్ళడానికి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవరిని రాజుని చేసిపోతాడు? పరీక్షిత్తుని రాజుని చేసిపోతాడు కదా.
ఆ పరీక్షితుడికి సంరక్షకుడిగా, పరీక్షిత్తుకి సంరక్షకుడిగా ఎవరిని పెట్టాడనేసి అంటే యుధిష్ఠిరుడినే పెడతాడు. అంటే రాజ్యం మొత్తాన్ని కూడా పరీక్షిత్తు చేతిలో పెడతాడు. ఆ పరీక్షిత్తుకి సంరక్షకుడిగా ఎవరిని పెడతాడనేసి అంటే ఇతన్ని పెడతాడు అంటాం. సంరక్షకుడు అతనికి సంబంధించినటువంటి మొత్తం బాధ్యతలన్నీ కూడా చూసుకుంటాడు. ఒక పెద్ద మంత్రిలాగా ఏంటనేసి అంటే తర్వాత అంతా కూడా చేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్తాను ఆ పాయింట్ మీకు. ఎక్కడ చెప్తానంటే పరీక్షిత్తు గురించి వచ్చినప్పుడు ఇతన్ని మళ్ళీ అక్కడనే లింకప్ చేస్తాను. చూడండి ఈ పాయింట్స్లో మీకు అందరూ కూడా మంచిగా కనపడుతున్నారు. యుయుత్సుడు, వికర్ణుడు, సంజయునుడు, అలాగే విదురుడు, వీళ్ళందరి గురించి కూడా మీకు ఇక్కడ చెప్పాను. ఓకే, వీళ్ళ గురించి నేర్చుకుంటూ రండి. నెక్స్ట్ ఇప్పుడు కౌరవులు అండ్ పాండవులు ఎలా జన్మించారో మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఒక్కసారి ఇక్కడ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా మరొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ధృతరాష్ట్రుడు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరితో వివాహం అవుతుంది? ఇతనికి గాంధారితో వివాహం అవుతుంది. ధృతరాష్ట్రుడికి ఎవరితో వివాహమైంది అనేసి అంటే గాంధారితో వివాహమైంది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. గాంధారి ఎవరి కుమార్తె అంటే సుబలుడి కుమార్తె అని చెప్తాం. శకుని సోదరి అని చెప్పి చెప్తాం. సుబలుడి కుమార్తె శకుని సోదరి గాంధారితో ధృతరాష్ట్రుడికి వివాహము అయినది అని చెప్పి మీరు ఇక్కడ గమనించాలి. పాయింట్ ఏంటనేసి అంటే తర్వాత వీళ్ళకి కౌరవులు జన్మించారు. ఈ విధంగా 100 మంది కౌరవులు ఏంటనేసి అంటే జన్మించినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అండ్ ఒక స్త్రీ కూడా జన్మిస్తుంది. ఆ స్త్రీ పేరు దుశ్శల అని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్తాం. ఈ 100 మంది కౌరవుల్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన వ్యక్తి పేరు దుర్యోధనుడు. 100 మంది కౌరవుల్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది దుర్యోధనుడు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, దుర్యోధన, దుశ్శాసన ఇలా మొత్తం 100 మంది ఏంటనేసి అంటే ఉంటారు. వాళ్ళలో మనకు 100 మంది పేర్లు మనకి ఎక్కడా కూడా అదే పనిగా నేర్చుకోవాలనుకుంటే తప్ప మనకేం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున మీ అందరికీ కూడా ఎండోన్మెంట్ ఆఫీసర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలాగో మనకు వర్కింగ్ అవర్స్ తక్కువగానే ఉంటాయి కాబట్టి అప్పుడు ఏంటనేసి అంటే ఒక పెద్ద మహాభారతం బుక్ తెచ్చుకొని కూర్చొని ఒక్కొక్కరి గురించి జాగ్రత్తగా తర్వాత చదవండి. అప్పుడు జాబ్ వచ్చేస్తుంది కాబట్టి ఖాళీగానే ఉంటాం. తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకున్నా ఇంకా బాగుంటుంది అనమాట. సో పాయింట్ ఏంటంటే 100 మంది కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. 100 మందికి సంబంధించిన ఒకటే ఒక చెల్లెలు, ఆమె పేరు దుశ్శల అని చెప్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దుర్యోధనుడికి సంబంధించిన భార్య పేరు ఎవరైనా చెప్పగలరా? దుర్యోధనుడి యొక్క భార్య, వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడదాం మనము. దుర్యోధనుడి యొక్క భార్య పేరు ఏమిటి అని చెప్పి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, దుర్యోధనుడి యొక్క భార్య పేరు భానుమతి. దుర్యోధనుడు భార్య పేరు భానుమతి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. దుర్యోధనుడికి ఒక కూతురు కూడా ఉంటుంది, లక్ష్మణ కుమారి లేదా లక్షణ కుమారి అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. అండ్ ఒక కొడుకు కూడా ఉంటాడు, అతని పేరు లక్ష్మణుడు లేదా లక్షణుడు అని చెప్పి చెప్తాం. ఇతను కూడా మహాభారత యుద్ధంలో మరణిస్తాడు అని కూడా మీరైతే గమనించాలి. చూడండి ఇక్కడ దుర్యోధనుడు భార్య పేరు భానుమతి, దుర్యోధనుడి యొక్క కూతురు పేరు లక్ష్మణ కుమారి లేదా లక్షణ కుమారి, అలాగే కొడుకు పేరు లక్ష్మణుడు అని చెప్పి చెప్తాం. మరి చెప్పగలరా మీరు? మహాభారత యుద్ధంలో ఇతను కూడా యుద్ధంలో పాల్గొంటాడు. అయితే లక్ష్మణుడు ఈ మహాభారత యుద్ధంలో ఎవరి చేత మరణించాడు? మహాభారతంలో ఎవరి చేత మరణించాడంటే అభిమన్యుడి చేత మరణించాడండి. అభిమన్యుడు చేత మరణించినాడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇంకా చూడండి ఎక్కడ పోతుంది చెప్పండి బిట్టుగా. కౌరవులు 100 మంది, పెద్దవాడు దుర్యోధనుడు, భార్య పేరు భానుమతి, కూతురు పేరు లక్ష్మణ కుమారి, కొడుకు పేరు లక్ష్మణుడు. లక్ష్మణుడు మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి చేత సంహరించబడినాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గుర్తుపట్టాలి. ఇది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్. ఇంకా మనము ఈ విధంగా గాంధారి నాన్న పేరు సుబలుడు, అలాగే అన్న పేరు శకుని. శకుని గురించి కూడా ఇక్కడే 2 మాటలు మాట్లాడేద్దాం. శకుని కూడా ఇక్కడే 2 మాటలు మనం మాట్లాడేద్దాం. సరే, విలన్స్ అందరినీ ఒకసారి పరిచయం చేద్దామా? విలన్స్ అందరినీ కూడా నేను ఒకసారి మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరీలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో విలన్స్ అనమాట. శకుని దుష్ట చతుష్టయంలో శకుని కూడా ఒకరు. దుర్యోధన, దుశ్శాసన, అలాగే శకుని, కర్ణుడు దుష్ట చతుష్టయం అంటాము. ఆ దుష్ట చతుష్టయంలో
ఈ విధంగా మనకు శకుని కూడా ఒకడు. అయితే ఇక్కడ నేను ఇంకా ఎవరి గురించి మాట్లాడతానంటే శకుని గురించి ఒక మాట చెప్పేసి తర్వాత ముందుకెళ్దాం. శకుని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గాంధారి వాళ్ళ సోదరుడు. యాక్చువల్గా మనం ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు మన భార్య మనతో పాటు వస్తుంది. కానీ దుర్యోధనుడికి భార్యతో పాటు బామర్ది కూడా ఏంటనేసి అంటే తనతో పాటే వచ్చేసాడు. ఓకేనా? సో ఇక్కడ ఏంటనేసి అంటే పాయింట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్న తర్వాత గాంధారితో పాటు ఈ విధంగా హస్తినాపురానికి శకుని కూడా ఏంటనేసి అంటే రావడం జరిగింది అని చెప్పి మీరైతే అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో శకుని ఏంటనేసి అంటే చాలా టాలెంటెడ్. దేంట్లో టాలెంటెడ్ శకుని దేంట్లో టాలెంటెడ్ తెలుసా? జూదం ఆడడంలో ఇతనికి తిరిగే లేదు. ఇంకా మాయా జూదంలో ఇతనికైతే అస్సలు తిరిగేదేలు. ఎలాంటి వ్యక్తినైనా సరే ఓడించగలిగేటువంటి సామర్థ్యం ఇతని యొక్క సొంతం అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. అయితే శకుని గురించి ఆ 2 మాటలు నేర్చుకోండి. శల్యపర్వంలో భాగంగా ఈ విధంగా ఏంటనేసి అంటే ధర్మరాజు చేతుల్లో శక్తి అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి అక్కడ చనిపోతాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాం. మాయాజూదంలో ధర్మరాజుని ఓడించినటువంటి ఒక వ్యక్తిగా చెప్తాం. సరే, ధర్మరాజు గురించి మనం ఎలాగో కాసేపు మనం మాట్లాడతాము. అంత మంచివాడు, అన్ని మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ధర్మరాజు. అన్నీ ఉన్నాయి, ఒకటి తక్కువైంది అన్నట్లు ధర్మరాజు లాంటి ఒక క్యారెక్టర్కి కూడా దాన్ని ఏమంటాం, ఒక వ్యసనం ఉంది. ఆ వ్యసనాన్ని మనం ఏమంటామంటే జూదము. చూడండి, ఒక మనిషి పోవాలంటే దేనికి పనికి రాకుండా పోవాలంటే మన జనరేషన్లో ఒక 2 ఉంటే చాలు. వ్యసనం, దేనికైనా కూడా బానిసైపోయినామంటే అది మద్యానికి కానీ, లేదంటే ఇలాంటి జూదానికి కానీ, స్త్రీలకి కానీ, ఈ 3 దేనికి మనం బానిసైపోయినా కూడా మన జీవితం ఆ రోజుతోనే కథం. అది మహాభారతం ద్వారా మనకేంటనేసి అంటే పక్కా తెలుస్తూ ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పింది తప్పైతే మీరు ఒకసారి చూడండి. ధర్మరాజు అంతటి గొప్పవాడు. ధర్మరాజు మరీ అంత యుద్ధాలు చేసే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. బట్ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగాడు. తన సోదరులందరూ కూడా తనను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటి ధర్మరాజు కూడా ఒక వ్యసనం ఉంది, జూదము. ఇన్ కేస్ ఊహించండి, జస్ట్ మహాభారతాన్ని మనం కొత్తగా చెప్పుకుందాం. ఇన్ కేస్ ఆ రోజు సభాపర్వంలో మాట్లాడుకునేటప్పుడు శకుని దుర్యోధనుడికి చెప్పాడు ఏమని, ధర్మరాజుని జూదానికి తీసుకురా అని. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ధర్మరాజు నువ్వు ఎలాగైనా చెప్పి జూదానికి తీసుకునిరా అని. నేను ఇప్పుడు ధృతరాష్ట్రుడిని. ధర్మరాజుకి ఫోన్ చేశా, ధర్మరాజా రా, రేపు పొద్దున్నే మనము ఈ విధంగా ఏంటనేసి అంటే జూదం ఆడాలి అని చెప్పి పిలిచా. నేను ఫోన్ ఎత్తలేదు అనుకుందాం. ఇన్ కేస్ ఫోన్ ఎత్తలేదు, అక్కడితో మనకు మహాభారత యుద్ధమే జరగదు. అవునంటారా కాదంటారా చెప్పండి? ఆ జూదానికి ఆ రోజు పోకుండా ఉనింటే, ఆ మాయా జూదానికి ఆ రోజు పోకుండా ఉనింటే అసలు ఆ యుద్ధమే జరిగేది కాదు అని నేను అంటున్నా. మీరేమంటారు చెప్పండి? దానికి మీరేమంటారు? మొత్తం మహాభారతాన్ని ఒక్క సంఘటనతోటి ఆపేసాం మనం. పాయింట్ ఏంటనేసి అంటే ఆ రోజు ధర్మరాజు కానీ ఆ మాయాజూదానికి వెళ్ళకపోయి ఉంటే అక్కడ ఓడిపోయేవాడు కాదు. ఓడిపోయిన తర్వాత ఈ విధంగా తన భార్యని కూడా ఓడిపోయాడు కాదు. అలా చీర కొంగు లాగడం ఇలాంటివన్నీ కూడా జరిగేవి కాదు. అసలు మహాభారత యుద్ధమే జరిగేది కాదండి. ఇలా మనం ఏంటనేసి అంటే దాన్ని ఆపచ్చు అన్నట్టు. సరే, మొత్తానికి అదంతా కూడా దేనివల్ల జరిగింది? ధర్మరాజుకి సంబంధించి ఉన్నటువంటి ఒక వ్యసనం. సో కాబట్టి మీలో ఎవరికైనా అలాంటి ఏవైనా వ్యసనాలు ఉంటే దాన్ని మానుకోండి. ఓకేనా? సో మీరంతా బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి అలాంటివన్నీ మీరు చేయరు, మీరంతా మంచి వాళ్ళు. శకుని గురించి ఆ ఒక్క మాటని మనం ఇక్కడ నేర్చుకుందాం. నెక్స్ట్ దుశ్శల 100 మంది కౌరవులకి ఒకే ఒక చెల్లెలు దుశ్శల. ఈ దుశ్శలకి ఎవరినిచ్చి వివాహం చేస్తారు? దుశ్శలకి ఎవరిని ఇచ్చి వివాహము చేయడం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. చూడండి, దుశ్శలని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తారంటే సింధు దేశానికి సంబంధించినటువంటి సింధు దేశాధినేత సైంధవుడు అనేటువంటి ఒక వ్యక్తికి. అంతేనా? తప్పైతే సరిచేయండి. ఇతన్ని దుశ్శలని ఎవరికిచ్చి వివాహం చేశారనేసి అంటే సైంధవుడికి ఇచ్చి వివాహము చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్తాం. సైంధవుడు గురించి కూడా మనం మాట్లాడదాం. సైంధవుడు విలన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సైంధవుడు గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సైంధవుడు ఎవరు? సింధు దేశాధిపతి దుశ్శల వాళ్ళ భర్త. సింధు దేశాధిపతి దుశ్శల వాళ్ళ భర్త.
సింధు దేశాధిపతి దుశ్శల వాళ్ళ భర్త. గుర్తుపెట్టుకోలేకుంటే ఇలా 4 సార్లు పలికితే గుర్తుండిపోతుంది. అదేం బ్రహ్మ విద్య ఏం కాదు. మొత్తానికి దుశ్శలకి సైంధవుడికి మధ్య వివాహమైంది. అయితే సైంధవుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకు మహాభారతంలో అంటే, ఇతని శివుడి భక్తుడంట. శివుడి కోసం ఘోరంగా తపస్సు చేశాడంట. ఒకసారి తన తపస్సుకు మెచ్చి శివుడు ఒక వరాన్ని ఇచ్చాడంట. ఆ వరం ఏంటంటే, మహాభారతంలో ఒక్క రోజైనా నేను విజయం సాధించాలని చెప్పి తన వరాన్ని కోరుకున్నాడట. ఆ వరంలో భాగంగానే 13వ రోజు పద్మవ్యూహంలో భాగంగా అభిమన్యుణ్ణి ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి ఏంటనేసి అంటే తన చావుకు కారణమయ్యాడు సైంధవుడు. ఆ ఒక్కరోజు మహాభారతంలో ఈ విధంగా సైంధవుడు మనకు హైలైట్ అవుతాడు అనమాట. అప్పటి వరకు సైంధవుడిని పెద్దగా లెక్క చేయనటువంటి కౌరవులు సైతం ఈ విధంగా సైంధవుడిని ఆ ఒక్కరోజు హైలైట్ అవుతాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే సైంధవుడిని మన రోజువారీ వాడుకల్లో ఒక 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 నానుడితో మనం పిలుస్తాం అనమాట. పాయింట్ ఏంటనేసి అంటే, సైంధవుడి యొక్క పాత్రని మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ అనేసి అంటే, ఏదైనా ఒక పెద్ద పనిని జరిగేటప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి అడ్డంకులు కలిగిస్తే అలాంటి అడ్డంకులు కలిగించే వ్యక్తిని మనం ఏమని చెప్పొచ్చు అంటే, సైంధవ పాత్ర పోషిస్తున్నావా అని చెప్పవచ్చు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కౌరవులు పాండవులు భీకరంగా యుద్ధాలు చేసుకుంటున్నారు. పద్మవ్యూహంలోకి ఈ విధంగా చొచ్చుకుపోతున్నారు పాండవులు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఇతర పాండవులను, భీముడు లాంటి వ్యక్తులను దాంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాడు. ఒక పెద్ద పని జరిగేటప్పుడు మధ్యలో అడ్డం వచ్చి ఆ పనికి ఆటంకం కలిగించే వాడిని సైంధవ పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పవచ్చును అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ సైంధవుడిని తర్వాత కాలంలో ఎవరు చంపేస్తాడో గుర్తుందా మీకు? సైంధవుడిని శుచిముఖ పద్మవ్యూహంలో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క సహకారంతో మన అర్జునుడే సంహరిస్తాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. సైంధవుడు ఎవరి మరణానికి కారణమయ్యాడు? అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. కాబట్టి తర్వాత మన అర్జునుడు శుచిముఖ పద్మవ్యూహాన్ని శుచిముఖ పద్మవ్యూహాన్ని ఛేదించి శ్రీకృష్ణుడి యొక్క సహకారంతో మాయా చీకటి ద్వారా సైంధవుడిని సంహరిస్తాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఆల్రెడీ చెప్పాం దీని గురించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొంతమంది విలన్స్ని నేను పరిచయం చేస్తాను. నెక్స్ట్ జరాసంధుడు. జరాసంధుడు ఎవరి? జరాసంధుడు ఏంటి, ఇతని యొక్క క్యారెక్టరు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. జరాసంధుడి గురించి మనం మాట్లాడాలంటే ఇతను మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు అని చెప్పి చెప్పచ్చు. మగధ రాజ్యం అంటాం కదా, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి కుమారుడు రాజు అని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే ఈ జరాసంధుడు ఎలా జన్మించాడో తెలుసా? ఈ విధంగా ఆ రోజుల్లో ఏంటనేసి అంటే ఒక జర అనేటువంటి రాక్షస స్త్రీ ఇతని పుట్టుకకు కొంచెం కారణం అనమాట. యాక్చువల్గా ఇతను ఇద్దరు స్త్రీలకు సంబంధించి ఒక గర్భంలో సగము ఇంకొక గర్భంలో సగం పుట్టింటారంట. వాళ్ళు భయపడిపోయి 4 సందులు కలుసుకునేటువంటి చోట పడేస్తారంట. అప్పుడు జర అనేటువంటి రాక్షస స్త్రీ కలిపి ఇతను ఏంటనేసి అంటే ఒక మనిషిలాగా, ఒక రాక్షసుడిలాగా సృష్టించింది. అలా ఉన్నాడు కాబట్టే జర అనేటువంటి రాక్షస స్త్రీ సహకారంతో ఇతను 2 భాగాలు ఉన్నటువంటి తను కలిసిపోయాడు. కాబట్టి 4 సందుల దగ్గర జరాసంధుడు అనేటువంటి ఒక పేరు వచ్చింది అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఇతనికి 2 కూతుర్లు ఉంటారంట. జరాసంధుడికి 2 కూతుర్లు. మహాభారతంలో భాగవతంలో వస్తుంది. అక్కడ నేను కొంచెం ఎక్సలెంట్గా చెప్పాను. ప్రస్తుతానికి ఇక్కడ జరాసంధుడికి 2 కూతుర్లు అంట. ఆ 2 కూతుర్లను తీసుకుపోయి ఎవరికిచ్చి వివాహం చేశాడంటే కంసుడికిచ్చి వివాహం చేశాడు. ఆ కంసుని చంపేసేది ఎవరు? మన శ్రీకృష్ణ భగవానుడు. చూడండి ఎంత ఇంటర్లింకింగ్. జరాసంధుడికి 2 కూతుర్లు, ఆ 2 కూతుర్లను తీసుకుపోయి కంసుడికి ఇచ్చాడు. కంసుని చంపింది ఎవరో కాదు, మన శ్రీకృష్ణుడు. అంటే ఇప్పుడు జరాసంధుడికి ఎవరంటే కోపము? శ్రీకృష్ణుడు అంటే కోపము. జరాసంధుడికి శ్రీకృష్ణుడు అంటే కోపము అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. శ్రీకృష్ణుని జయించడం కోసం జరాసంధుడు 23 అక్షౌహిణీల సైన్యంతో, 23 అక్షౌహిణుల సైన్యం అంటే ఎంత అండి? కోట్ల సైన్యం అని చెప్పచ్చు. మహాభారతంలో కౌరవులకు సంబంధించిన సైన్య విభాగాన్నే 11 అక్షౌహిణీలు. అలాంటిది జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేయడం కోసం దాదాపుగా 23 అక్షౌహిణీల సైన్యంతో 18 సార్లు యుద్ధానికి వెళ్ళాడంట. శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేయడం కోసం 18 సార్లు ఏంటనేసి అంటే యుద్ధానికి వెళ్ళాడంట ఈ జరాసంధుడు. అయినప్పటికీ కూడా ఓడించలేకపోయాడు. చాలా సందర్భాల్లో పోటీ పడ్డాడు. అయితే ఈ జరాసంధుడిని చంపాలని చెప్పి శ్రీకృష్ణుడు, భీమ మరియు అర్జునుడు కోరగా అశ్వమేధ యాగాన్ని
సక్రమంగా జరగాలంటే జరాసంధుని వధించాలి అని చెప్పి చెప్తాడు మన శ్రీకృష్ణుడు. ఎందుకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. పాయింట్ ఏంటనేసి అంటే ఈ విధంగా ఈ జరాసంధుడు అనేటువంటి ఒక వ్యక్తిని తర్వాత భీమ మరియు అర్జునుడు కలిసి చంపేస్తారు. మెయిన్గా మన భీముడు ఏంటనేసి అంటే ఇతన్ని చంపేస్తాడు అని చెప్పి చెప్తాం. గుర్తుందా? వీళ్ళ ఇంటికి ఫుడ్ అంటే మారు వేషాల్లో వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫుడ్ తిని ఇంకా ఏమైనా కావాలంటే నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాం అని చెప్పి భీముడు చెప్పడం, ఏదడినా కూడా కాదనకుండా ఉన్నటువంటి వ్యక్తి జరాసంధుడు. అప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడం, ఇదంతా కూడా మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ జరాసంధుడు, శకుని, సైంధవుడు, జరాసంధుడు. ఇంకా ఎవరున్నారు? ఇంకా మనం చూసుకున్నట్లయితే కీచకుడు. ఇతన్ని మనము సింహబలుడు అని కూడా చెప్తాం. కీచకుడిని సింహబలుడు అనేటువంటి ఒక పేరుతో కూడా మనం ఏంటనేసి అంటే చెప్తాం. కీచకుడు లేదా సింహబలుడు, హూ ఈస్ కీచక, హూ ఈస్ సింహబల అని అంటే చాలా బలవంతమైనటువంటి వ్యక్తి అండి. చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఈ కీచకుడిని చెప్తాం. అందుకే ఇతన్ని సింహబలుడు అనేటువంటి ఒక పేరుతో కూడా ఇతన్ని మనమైతే ఇక్కడ చెప్పవచ్చు. ఎవరైనా అంటే విరాట్ రాజు ఉంటాడు కదా, మత్స్య దేశానికి సంబంధించినటువంటి రాజు విరాట్ రాజు. ఆ విరాట్ రాజు భార్య పేరు సుదేష్ణ. ఆ భార్యకు సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడి పేరే కీచకుడు. ఆ కీచకుడే అక్కడ ద్రౌపది సైరేంద్రి వేషంలో ఉన్నప్పుడు ఆమె మీద మోహిస్తాడు. ఆమెను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు నర్తనశాలలో ఈ విధంగా మనం చూసుకుంటే భీముడి చేత అంతమొందించబడ్డాడు అని చెప్పి మీరు ఇక్కడ గమనించాలి. సో ఇవి మహాభారతంలో మనకు కొంచెం విలన్ క్యారెక్టర్స్. ఇంకా మీకు ఏమైనా ఐడియా వస్తే వెంటనే చెప్పండి, స్పీడ్గా చెప్పేద్దాం. శకుని, సైంధవుడు, జరాసంధుడు, కీచకుడు, వీళ్ళు మనకు మహాభారతంలో కొంచెం విలన్స్ లాగా ఉంటారు. వీళ్ళందరినీ ఒక చోట మీకు చెప్పి గుర్తుపెట్టేలా చేశాను. అక్కడొకటి చెప్పచ్చు, కానీ మనకేంటనేసి అంటే ఎగ్జామ్ వరకు ఇది గుర్తుండాలంటే ఈ విధంగా అయితే ఎక్కువ గుర్తుంటుందనేసి అదే పనిగా దీని మీద వర్కౌట్ చేసి ఇలా చెప్తే బాగుంటుందనేసి మీకు అదే పనిగా మీకు ఇక్కడ చెప్తూ ఉన్నా. సరే, కర్ణుడు ఆల్సో మీరు విలన్ అంటున్నారు కాబట్టి కర్ణుడు గురించి కూడా ఇక్కడ చెప్పేస్తాను చూడండి. కర్ణుడు ఆల్సో మీరు విలన్ అంటున్నారు కాబట్టి కర్ణుడు గురించి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. సరే చూడండి, కర్ణుడు ఎలా జన్మించాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కుంతీదేవి అనేసి ఒక ఆమె ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే కుంతి భోజుని దగ్గర పెరిగింది కాబట్టి కుంతిగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. అలాగే మన ద్రుపదుడు ఎందుకు విలన్ అవుతాడు? ద్రుపదుడు మనకు సపోర్టివ్గానే ఉంటాడు కదా పాండవులకి, విలన్ కాదు. ద్రుపదుడు, విరాట్ రాజు, దృష్టద్యుమ్నుడు, వీళ్ళ గురించి నేను ఇంకోసారి చెప్తాను ఇంకో చోట. కర్ణుడు గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కర్ణుడు గురించి మనం ఇక్కడ ఏం మాట్లాడదామంటే ఒక 2 పాయింట్లు ఇక్కడ చెప్తా చూడండి. కర్ణుడు ఎలా జన్మించాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కుంతికి ఒకరోజు దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చారు. కోరిన దేవుడి అంశతోటి నువ్వు పిల్లల్ని కనొచ్చు అనేటువంటి అంశాన్ని తనకిచ్చాడు. దాన్ని బే చేసుకొని చిన్నప్పుడు అంటే కొంచెం తెలియని వయసులో సూర్య భగవానుడి అంశతోటి ఒక పిల్లవాడిని కనేసింది. ఆ పిల్లవాడి పేరే కర్ణుడు. కర్ణుడిని మనం ఏమంటామంటే వసుసేనుడు అంటాం. నోట్ చేసుకోండి, కర్ణుడికి మరొక పేరు వసుసేనుడు, కర్ణుడికి మరొక పేరు రాధేయుడు, కర్ణుడికి మరొక పేరు వసుసేనుడు, మరొక పేరు రాధేయుడు అని చెప్పి కూడా మనం మెయింటెనెన్స్ అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాలు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కర్ణుడికి మరొక పేరు వసుసేనుడు అని, రాధేయుడు అనేటువంటి ఒక పేరుతో పిలబడతాడు. అభిరథుడు అలాగే రాధా అనేటువంటి ఇద్దరు దంపతులకు తాను నదిలో మన కుంతీదేవి పడేగా దొరుకుతాడు. తర్వాత పెంచి పెద్ద చేసుకుంటారు. ఇలా కర్ణుడు ఏంటనేసి అంటే ఒక సూతపుత్రుడి లాగా మిగిలిపోయినటువంటి రోజుల్లో ఈ విధంగా మంచి విద్యలు నేర్చుకున్నాడు. అస్త్ర శస్త్రాస్త్ర విద్యల్లో మంచి విలువిద్యలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి. అయితే ఇలాంటి కర్ణుడు అర్జునుడితో ఇప్పుడు కూడా పోటీ పడాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకసారి పోటీ పడాలని వస్తే నువ్వు సూతపుత్రుడివి, నీకు ఎలా అధికారం ఉంటుంది అర్జునుడితో పోరాడడం అని చెప్పి అందరు ఇతను అవమానిస్తారు. అప్పుడు దుర్యోధనుడు ఇతన్ని చేరదీసి ఏం చేస్తాడనేసి అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అంగరాజ్యాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి మొదలు ఇతను ఎప్పుడు కూడా దుర్యోధనుడి దగ్గర మెప్పు పొందడం కోసం అనేక పనులు చేస్తాడు. మనము తప్పు చేయాల్సిన పని లేదండి. తప్పు చేసే వ్యక్తులతో సవాసం చేసినా కూడా అది మనకు చెడే తీసుకొని వస్తుంది అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఏదైనా ఉందా అంటే అది కర్ణుడు అని చెప్పచ్చు. అంతే కదా. మహాభారతంలో నిజం చెప్పాలంటే కర్ణుడు పాండవుల వైపున ఉండి ఉంటే పెద్దవాడు కాబట్టి అక్కడ రాజ్యం వచ్చేది.
కానీ తాను దుర్యోధను వైపునే ఉంటాడు. ఎందుకంటే తనని ఏమీ లేనప్పుడు చేరదీశాడని. చేరదీసేంత మాత్రాన అది ధర్మం కానప్పుడు వాళ్ళ వైపు మనం ఉండాల్సిన పని లేదు. అధర్మం అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే వాళ్ళందరినీ కూడా మనం వదిలేసి వాళ్ళందరినీ కూడా వదిలేసి ఏంటనేసి అంటే పక్కకు రావాల్సి ఉంటుందన్నమాట. కుంతి యొక్క అసలు పేరు అన్ని పేర్లు చెప్పాను. ఓకేనా? ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నా. కుంతి దగ్గరికి మనం ఇంకా రాలేదు. కుంతి యొక్క అసలు పేరు పృథ అని చెప్తాం. ఓకేనా? పృథ అని చెప్పి మనం చెప్తాం. ఇక్కడ చూడండి, కర్ణుడు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కర్ణుడు ఏంటనేసి అంటే అంగరాజ్యాన్ని దుర్యోధనుడు ఇచ్చాడని చెప్పి అతని మెప్పు కోసం ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కర్ణుడు గొప్పవాడే అండి, అర్జునుడు కూడా గొప్పవాడే. కానీ కర్ణుడికి అర్జునుడికి డిఫరెన్స్ ఏంటంటే అర్జునుడు ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటాడు. తన అస్త్ర విద్యని, తన విలువిద్యని రోజు రోజుకి ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి శ్రమిస్తూ ఉంటాడు. కానీ కర్ణుడు మాత్రం తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అన్నట్టు. దానాలు చేస్తూ ఉంటాడు. ఓకే, దాన కర్ణుడు అని కూడా అంటాం. కర్ణుడిని దాన కర్ణుడు, వసుశేషనుడు, అలాగే మనం చూసుకుంటే రాధేయుడు అని కూడా మనం ఇతన్ని పిలుస్తాము. అయితే కర్ణుడు మాత్రం అర్జునుడితో ఎలా మనం పోల్చగలము అంటే ఇద్దరు కూడా సమబుజ్జీవులే. కానీ అర్జునుడు ఎల్లప్పుడూ కూడా తన విద్యపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే కర్ణుడు మాత్రం గొప్పలకి పోయి తిప్పలు పడతాడన్నట్టు. ఇంకోటి ఏంటనేసి అంటే దుర్యోధన దగ్గర మెప్పు కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాడని కూడా మనమైతే ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఇప్పుడు మన కర్ణుడికి సంబంధించిన వైఫ్ అండ్ చిల్డ్రన్స్ గురించి మనకు వ్యాసుడు రాసినటువంటి ఈ విధంగా మహాభారతంలో మనకైతే లేదు. కానీ నేను కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. చూడండి, కర్ణ వైఫ్స్ అండ్ సన్స్ నేమ్స్ మనకు మహాభారతంలో ఇతను రాసినటువంటి దాంట్లో అయితే మనకైతే సమాచారం లేదు. కాబట్టి మనకు అడగకపోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి. నేమ్స్ ఆఫ్ కర్ణ వైఫ్స్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ వైఫ్ ఈస్ వృషాలి అని చెప్పి చెప్తాం, వృషాలి. సెకండ్ వైఫ్ ఈస్ అన్నోన్, నేమ్ నాట్ రివీల్డ్ ఇన్ ద మహాభారత, దాంట్లో మనకు మెన్షన్ చేయలేదంట. యాజ్ గివెన్ అబౌవ్ ద కర్ణ హ్యాస్ 2 wives. ఫస్ట్ వైఫ్ ఈస్ నేమ్ యాజ్ వృషాలి. వృషాలి వాస్ డాటర్ ఆఫ్ శారది, చారియేటర్ అని చెప్పి చెప్తాం. అంటే మొదటి భార్య పేరు వృషాలి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. సెకండ్ భార్య పేరు మీరు సుప్రియ అంటున్నారు, కానీ వ్యాసుడు రాసినటువంటి ఈ మహాభారతంలో ఆమె పేరు మనకు మెన్షన్ చేయలేదంట. అదొకసారి మీరు ఏంటనేసి అంటే చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే హీ ఆల్సో మ్యారీడ్ ఫ్రెండ్ దుర్యోధన వైఫ్ భానుమతి. దిస్ ఈస్ ద సెకండ్ వైఫ్, నేమ్ ఈస్ అన్రివీల్డ్ ఇన్ మహాభారత. సమ్ సేస్ నేమ్ యాజ్ సుప్రియ, కొంతమంది సుప్రియ అని చెప్పి చెప్తారు. బట్ ద నేమ్ ఈస్ నాట్ రివీల్డ్ ఇన్ మహాభారత అని చెప్పి మనకైతే ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రస్తుతానికి చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను మీకు నోట్స్లో రాపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైనా 1-2 పాయింట్ ఎక్కడైనా మనకు సోర్స్ పరంగా తప్పులు ఉన్నాయేమో అని భావిస్తే నేను ఇక్కడ చెప్పను. నోట్స్లో నేను ఆ పాయింట్స్ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో నేను రాయిస్తాను. ఇది మీకు కర్ణుడి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్లో ఇదన్నమాట. ఎక్కడున్నాం మనము? కర్ణుడి దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాం. కర్ణపర్వంలో భాగంగా కర్ణుడు ఏంటనేసి అంటే మొత్తానికి అర్జునుడి చేతుల్లో చంపబడతాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. మరి మీరు చెప్పండి, చూద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం చాలా ఫ్లోలో వెళ్తున్నాం, మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి, చూద్దాం. పాయింట్ ఏంటంటే కర్ణపర్వంలో భాగంగా ఇతనికి రథసారథి శల్యుడు. అయితే ఇతను అర్జునుడు కర్ణుడు మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడు అర్జున్ని సంహరించడం కోసం ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం పేరేంటి చెప్పండి చూద్దాం. ఆ అస్త్రం నుండి శ్రీకృష్ణుడు అర్జునుని కాపాడుతాడు. ఇలా రథాన్ని తొక్కి కిందకి పడిపోయేలా చేస్తాడు. ఆ అస్త్రం పేరేంటి? నైస్, వెరీ గుడ్ అండి. శక్తి అస్త్రం కాదు కదా. శక్తి అస్త్రమా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. శక్తి అస్త్రం కాదు, బాగా గుర్తు తెచ్చుకోండి. నైస్, వెరీ గుడ్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్. నాగాస్త్రము అని చెప్పి చెప్తాం. ఆ పాయింట్స్ అన్ని మనం రాయించేసాం. నేను ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక మాటగా మీకు చెప్తున్నా. నాగాస్త్రం అనేది ఏదైతే ఉంటుందో నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బట్ శ్రీకృష్ణుడు ఏంటనేసి దాని నుండి కాపాడతాడు అని చెప్పి మీకు ఇక్కడ చెప్పుకున్నా. సో పాయింట్ని కూడా ఒకసారి నేర్చుకోండి. తర్వాత ఇతను ఏంటనేసి అంటే కింద పడిపోవడము, ఆ తర్వాత అర్జునుడు ఇతన్ని చంపేయడము, ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. శకుని, సైంధవుడు, జరాసంధుడు, కీచకుడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా కొంచెం మనకు విలన్స్ క్యారెక్టర్ లాగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరి పేర్లు ఒక చోట నేను రాశాను. నెక్స్ట్ మనం పాండురాజు దగ్గరికి పోదాం. సరే, ఇంకా ఉన్నది, ఇంకా అయిపోలే. ధృతరాష్ట్రుడు అలాగే దుర్యోధనుడు గురించి, వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క స్వభావం గురించి మనం ఒక 2 మాటలనే చెప్పుకోకుండా ముందుకెళ్ళేదానికి లేదు. ధృతరాష్ట్రుడు ఫుల్ ఇన్సెక్యూరిటీ పర్సన్ అని చెప్పి మనం ఎవరిని చెప్పొచ్చు అనేసి అంటే
ధృతరాష్ట్రుడిని మనం మెయింటెనెన్స్ అంటే చెప్పచ్చు. ఏం జరుగుతుంది ఏమో అని చెప్పి ఎప్పుడు భయంగా ఉంటాడు అన్నట్టు. అలాగే ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే తన కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుని చేతిలో కీలుబొమ్మలాగా మారి దుర్యోధనుడి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో నేను చెప్తాను. అపరిమితమైనటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటనేసి అంటే తప్పు పట్టలేకపోతాడు. అంటే దుర్యోధనుడు చేస్తున్న తప్పు అని తన తండ్రికి తెలుసు ధృతరాష్ట్రుడికి, కానీ తప్పని చెప్పలేకపోతాడు. చాలా సందర్భాల్లో తప్పని చెప్పలేకపోవడాన్ని మనం చూసాం. అలాగే మహాభారత యుద్ధం మొత్తం కూడా అయిపోయిన తర్వాత బాధతో భీముని సైతం చెప్పడానికి ముందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి క్యారెక్టర్ మనకు ధృతరాష్ట్రుడిదే. కానీ ఇక్కడ గాంధారి అలా కాదు. పతివ్రత స్త్రీ, మంచి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిపినటువంటి స్త్రీ. చాలా సందర్భాల్లో తన కొడుకులు కౌరవులకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఈ తప్పు, మీరు అధర్మం వైపు నడుస్తున్నారు అని చెప్పి తన కొడుకులకి సైతం అనేక సందర్భాల్లో చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ తల్లి మాటని కౌరవులు పెడచెవిన పెడతారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పచ్చు. అందుకోసమే ఈ గాంధారి పతివ్రత స్త్రీ ధర్మం వైపు నిలబడింది అనేక సందర్భాలలో. అందుకనేసే తర్వాత కాలంలో శ్రీకృష్ణుడు ఈమె శాపాన్ని సైతం శిరసా వహించాడు. గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది కదా, రానున్న సంవత్సరాల్లో మీ వంశం మొత్తం కూడా నాశనమైపోతుందని. అంతటి గొప్ప స్త్రీ గాంధారి అని చెప్పి కూడా మన మెయింటెనెన్స్ అంటే ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరైతే అర్థం చేసుకోవాలి. ఇంకా దుర్యోధనుడు గురించి మనం మాట్లాడాలంటే దుర్యోధనుడు మాట చెప్పాడు, నాకు ధర్మం ఏంటో తెలుసు కానీ దాన్ని నాకు పాటించాలనిపించదు అంటాడంట. అంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు కానీ నాకు దాన్ని పాటించాలనిపించదు, అధర్మం అంటే ఏంటో నాకు తెలుసు కానీ నాకు దాన్నే పాటించాలనిపిస్తుంది అనేటువంటి క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటే దుర్యోధనుడిది. చూడండి, సెంటెన్స్ బాగుంది కదా. తనకి ధర్మం అంటే ఏంటో తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించదంట. తనకి అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు, అది పాటిస్తే ఇబ్బందులు పడతామని కూడా తెలుసు, బట్ దాన్ని పాటించాలనిపిస్తుందంట దుర్యోధనుడికి. ఓకే, అలాంటి ఒక క్యారెక్టర్ది మన దుర్యోధనుడిది అని చెప్పి చెప్తాం. తర్వాత భానుమతి, లక్ష్మణుడు అభిమన్యుడి చేత వధించడం, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం పాండురాజు ఫ్యామిలీ దగ్గరికి పోదాం. చూడండి ఇక్కడ ఈ విధంగా పాండురాజుకి సంబంధించి మనము ఉప పాండవుల గురించి కూడా చెప్తామండి కాసేపు ఉన్నాక మనము చెప్పుకోబోతా ఉన్నాం. పాండురాజుకి సంబంధించి ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు కుంతీదేవి, ఇందాక మీరు అడిగారు కదా, ఈమె అసలు పేరు పృథా అని కూడా మనం చెప్తాం. అలాగే మరొక భార్య పేరు మాద్రి అని చెప్తాం. కుంతీదేవికి సంబంధించి ఈమె ఎవరు అంటే కుంతి భోజునికి సంబంధించినటువంటి కూతురుగా లేదా ఆయన దగ్గర పెరిగింది అని చెప్పి కూడా మనం మెయింటెనెన్స్ అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. మాద్రి ఎవరు అనేసి అంటే శల్యుని యొక్క చెల్లెలు. శల్యుడు గుర్తున్నాడు కదా, మహాభారతంలో కర్ణుడి తర్వాత కౌరవ పక్షానికి నాయకత్వం వహించినటువంటి ఒక వ్యక్తిగా, సర్వ సైన్యాధ్యక్షుడుగా శల్యుడిని మనం ఇక్కడ చెప్తాం. శల్యుడు ధర్మరాజు చేతిలో తర్వాత ఏంటనేసి అంటే మరణిస్తాడు అని కూడా మనం చెప్తాం. సో కాబట్టి శల్యుడు గురించి కూడా మీరు ఇక్కడే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కుంతి మాద్రిని ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. పాండురాజుకి పుత్ర సంతానం కలగదు, అంటే తనకు పిల్లలు పుట్టరు. తర్వాత ఏంటనేసి అంటే దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఒక ఏదైతే వరం ఉందో ఆ వరంతో 5 మంది పిల్లలకు తాను ఏంటనేసి అంటే జన్మనిచ్చేలా చేస్తారనమాట. అసలు దుర్వాస మహర్షి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది కూడా మనం మాట్లాడదాం. దుర్వాస మహర్షి అది కూడా నేను ఇక్కడే చెప్పేస్తా. దుర్వాస మహర్షి గురించి కూడా నేను ఇక్కడే మీకు చెప్పేస్తా. దుర్వాస మహర్షి ముక్కోపి అని చెప్తామండి. దుర్వాస మహర్షిని మనం ఏమంటామంటే ముక్కోపి అని చెప్పి మనమైతే చెప్తాం. ఎవరైనా 10,000 మంది ఇతనికి ఏంటనేసి అంటే ఈ విధంగా శిష్యగణం ఉంటుంది. తనకి ఎవరైనా మంచి చేస్తే అంటే తనకి మంచిగా విందును పెడితే వాళ్ళందరినీ హ్యాపీగా కోరిన వరాన్ని ఇచ్చేస్తాడు. వాళ్ళని ఎదురు ఉండదు వాళ్ళకి. ఎవరైనా తనకి సకార్యాలు చేయడంలో ఆటంకం కలిగిస్తే వాళ్ళని కోపిస్తాడు, శాపం పెడతాడు, వాళ్ళకి అసలు పుట్టగతుండవు. అలాంటి క్యారెక్టర్ని మనం దుర్వాస మహర్షి అని చెప్తాం. అనేక సందర్భాల్లో మీకు చెప్పాను. ఈ దుర్వాస మహర్షి కుంతీదేవికి ఎవరు కావాలంటే వాళ్ళ దేవుడి సహకారంతో అంశతోటి పిల్లల్ని జన్మించచ్చేలా చేశాడు కుంతీదేవికి.
అంటే దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకరోజు కుంతీబోధుని ఆస్థానానికి దుర్వాస మహర్షి అతని శిష్యగణం వెళ్తే కుంతీదేవి సకల సపర్యాలు చేసింది. ఆమె చేసినటువంటి సేవను మెచ్చుకొని దుర్వాస మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఏ దేవుని అంశతో కావాలంటే ఆ దేవుని అంశతోటి నువ్వు పుత్రుల్ని జన్మించుకునేలా చేశాడు అప్పుడు దుర్వాస మహర్షి. దానితోనే తర్వాత ఏంటనేసి అంటే పిల్లలు అనేవాళ్ళు పుడతారు అని చెప్పి కూడా చెప్తాం. పాండురాయికి సంతాన యోగ్యం లేదని తెలుసుకున్న తర్వాత కుంతీదేవి ఈ విధంగా వివిధ దేవతల ఆంక్షతోటి కొంతమంది పుత్రులను జన్మిస్తుందన్నమాట. ఎవరిని అనేసి అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు, ధర్మరాజు, యుధిష్ఠిరుడు అంట. అలాగే మరొకరు భీముడు, ధర్మరాజు, భీముడు, అలాగే అర్జునుడు, అర్జునుడు, ధర్మరాజు, భీముడు అండ్ అర్జునుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. వీళ్ళ ముగ్గురు కూడా కుంతీదేవి యొక్క కుమారుడు. అలాగే మాద్రికి కూడా ఇద్దరు జన్మిస్తారు. మాద్రికి ఎవడు? నకులుడు, నకులుడు అండ్ సహదేవుడు అని చెప్తాం. నకులుడు అండ్ సహదేవుడు అని చెప్పి మనం చెప్తాం. వీళ్ళ ఐదురు ఏంటనేసి అంటే జన్మించారు. వీళ్ళనే మనం ఏమంటామంటే పంచ పాండవులు అని చెప్పి మనం అయితే చెప్తాం. అయితే మీరు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. వీళ్ళందరూ కూడా విరాట్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తమ పేర్లు వేషాలు మార్చుకొని వెళ్తారు. ఆ పాయింట్స్ నేను రాపిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇదే స్లైడ్లో ధర్మరాజు విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు కుంకుబట్టుగా ఉంటాడు. అలా ఎవరెవరు ఏ క్యారెక్టర్స్లో ఉన్నారనేటువంటి పాయింట్స్ని ఇక్కడే నోట్ చేసుకోండి, ఒకసారి గుర్తుంటుంది. అలాగే మనం చూసుకుంటే వీళ్ళందరినీ కూడా మనం పంచ పాండవులు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. చెప్పండి మరి అర్జునుడు ఎవరి అంశతోటి జన్మించాడు? చెప్పండి, అర్జునుడు ఎవరి అంశతోటి జన్మించినాడు? కామెంట్ చేయండి చూద్దాం ఎవరైనా. ఈ విధంగా ధర్మరాజు ఏమో యమధర్మరాజు యొక్క అంశతోటి జన్మిస్తాడు. భీముడేమో వాయుదేవుడి యొక్క అంశతోటి జన్మిస్తాడు. నకులుడు సహదేవుడు అశ్విని కుమారుల యొక్క అంశతోటి జన్మిస్తాడు. మరి అర్జునుడు ఎవరి సహకారంతో ఎవరి అంశతోటి జన్మించాడు? ప్రశ్న. ఇంద్రుడి యొక్క అంశతోటి తాను జన్మించాడు అని చెప్పి చెప్తాం. ధర్మరాజు యమధర్మరాజు అంశతోటి, భీముడు వాయుదేవుడి అంశతోటి, అర్జునుడు ఇంద్రుడి అంశతోటి, నకులుడు సహదేవుడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అశ్విని కుమారుల యొక్క అంశతోటి జన్మించినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నట్టు. సో ఈ పాయింట్స్ని కూడా ఒకసారి నేర్చుకోండి. సో ఇది పాండురాజుకి సంబంధించినటువంటి 5 కుమారులు. తర్వాత పాండురాజు మాద్రితో ఒకసారి గడపగా ఏంటనేసి అంటే తనకు ఒక ముని శాపం పెట్టాడు, గతంలో చనిపోతాడు. మాద్రి కూడా చనిపోతుంది. అంటే ఈ విధంగా సతీ సహగమనం చేస్తుంది. తర్వాత కుంతి వీళ్ళను కూడా తన పిల్లలుగా భావించి అందరినీ కూడా పంచ పాండవులుగా పెంచి పెద్ద చేస్తుంది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మీకు నేను మరొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మరొక విషయాన్ని మీకు ఏంటనేసి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. మీకు పాండవులకి మళ్ళీ ఉప పాండవులు ఉంటారని చెప్పాను కదా. పాండవులకి ఉప పాండవులు ఉంటారు అని చెప్పి మీకు చెప్పాను. ఆ ఉప పాండవులు ఎవరు, ఎవరికి ఎవరు జన్మించినారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఇక్కడ డెప్త్గా ఒకసారి నేను చెప్తాను చూడండి. పాండవులను కలిగినటువంటి సంతానాన్ని ఉప పాండవులు అని చెప్తాం. ద్రౌపది మాత్రమే కాదు, పాండవులకు మళ్ళీ వేరే వాళ్ళు కూడా కొంతమంది భార్యలుగా ఉంటారు. వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ ఇస్తాను. ఉప పాండవుల గురించి మనం నేర్చుకుందాం. చెప్పండి మరి, ఉప పాండవులను సంహరించింది ఎవరు? ఉప పాండవులను సంహరించింది ఎవరు? ఆన్సర్ చేయండి. మనకు సౌత్పిక పర్వంలో భాగంగా అశ్వత్థాముడు, కృతవర్మ, అలాగే కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా కలిసి ఈ విధంగా ఉప పాండవులను సంహరిస్తారు. అశ్వత్థాముడు అని చెప్పి చెప్తాం. అశ్వత్థాముడు గురించి కూడా నేను ఇక్కడే చెప్తాను మీకు. ద్రోణాచార్యుడి గురించి చెప్తాను ఇక్కడే. అండ్ అశ్వత్థాముడి గురించి కూడా నేను ఇక్కడే చెప్పాను. ప్రస్తుతానికి ఇది నేర్చుకోండి. ఉప పాండవులు, పాండవులు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు. వీరు ద్రోణ కుమారుడైన ఇక్కడే ఉంది కదా, ద్రోణ కుమారుడైన అశ్వత్థాముడి చేతిలో హతమయ్యారు అని చెప్పి మీకు ఇక్కడ నేను చెప్పుకున్నా. మరి ఇక్కడ చూడండి, వాళ్ళు ఎవరు, ఎవరికి పుట్టారు? ఫస్ట్ ఉప పాండవులు ఎవరు? ప్రతివింధ్యుడు. సెకండ్ శృత సోముడు, శృత కీర్తి, శతానీకుడు, శృత సేనుడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎవరితో కలిసి కన్నారు అనేసి అంటే ద్రౌపదితో కలిసి కన్నారు అని చెప్పి మనం చెప్తాం. ద్రౌపది ధర్మరాజుకు పుట్టిన కుమారుడే ప్రతివింధ్యుడు. ద్రౌపది భీముడితో కలిసి పుట్టిన కుమారుడే శృతసోముడు.
ద్రౌపది అర్జునుడితో పుట్టినటువంటి సంతానమే శృతకీర్తి. ద్రౌపది నకులుకు పుట్టిన కుమారుడి పేరే శతానీకుడు. ద్రౌపది సహదేవుడికి పుట్టిన కుమారుడి పేరే శృత సేనుడు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. శృత సేనుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్న మనం ఏంటనేసి అంటే చూడొచ్చు. పాయింట్ ఏంటంటే ద్రౌపది గురించి కూడా మనం మాట్లాడాలి. పాంచాలి అని చెప్పి అంటాం. ఇట ఈమెని పాంచాలి అని చెప్పి చెప్తాం. ద్రౌపది ఎవరి కుమార్తె? ఈ విధంగా మనం చూసుకుంటే పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడి యొక్క కుమార్తె. అర్జున్ని వివాహం చేసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో ఆ ద్రుపదుడు యాగాన్ని నిర్వహించి పుట్టినటువంటి కుమార్తెనే ద్రౌపది అంటాం. అర్జున్ని వివాహం చేసుకుంటుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల 5 మందికి వివాహం అవుతుంది. 5 మందికి కూడా భార్య అవుతుంది. అది పూర్వజన్మ శాపం అన్నట్లు. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది, లేకపోతే నేను తర్వాత ఒకసారి చెప్తాను. పాయింట్ ఏంటి అనేసి అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తాను 5 మందికి భార్యగా ఉన్నప్పటికీ కూడా తన వల్ల ఏనాడు కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు రాలేదండి. అంతటి మహిళగా, అంతటి గొప్ప స్త్రీగా మనం ఎవరిని చెప్తామంటే ద్రౌపదిని మనం చెప్తాం. 5 మందికి తాను భార్యగా ఉన్నప్పటికీ అన్నదమ్ముల మధ్య ఏనాడు కూడా గొడవలకు తాను కారణం కాకూడదు అని చెప్పి స్టార్టింగ్ కూడా నిర్ణయించుకుంది. జీవితం మొత్తం కూడా అలానే గడిపింది. ఆ విషయాన్ని చూడండి. ఉప పాండవులను చంపింది ఎవరు అనేసి అంటే, ఉప పాండవులను చంపింది ఎవరంటే అశ్వత్థాముడు అంటాం. అశ్వత్థాముడు ఎవరంటే ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అని చెప్పి మనం చెప్తాం. ద్రోణాచార్యుడు ఎవరు అనేసి అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి, కౌరవులకి అండ్ పాండవులకి గురువు అని చెప్పి చెప్తాం. కౌరవులకి పాండవులకి గురువుగా ఎవరు ఉంటారంటే ద్రోణాచార్యుడు ఉంటాడు అని చెప్పి చెప్తాం. యాక్చువల్గా ఈ ద్రోణాచార్యుడు గతంలో ద్రుపదుడి యొక్క ఫ్రెండేనట. అతనితో ఏంటనేసి అంటే కలిసి ఏదో యుద్ధానికి వెళ్ళడం, అంత రాజ్యాన్ని ఇస్తానని చెప్పడం, ఇవ్వకపోవడం, అవమానించడం, ఇదంతా జరిగిన తర్వాత కౌరవులు పాండవుల దగ్గర వాళ్ళ గురువుగా పనిచేశాడు. తర్వాత వాళ్ళతో అర్జునుడితో కలిసి ఆ ద్రుపదుడిని ఓడించి అర్ధ రాజ్యాన్ని తీసుకుంటూనే అక్కడ ఏంటనేసి అంటే దాన్ని అవమానించాడు. రాజ్యాన్ని తీసుకోకుండా అవమానించాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవే. ద్రోణాచార్యుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ద్రోణ పర్వంలో భాగంగా మరణించినాడు అని కూడా మనం చెప్తాం. తర్వాత అశ్వత్థాముడు వాళ్ళ కుమారుడు అని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. ఇది వీళ్ళకి సంబంధించి. ఇంకా మీకు మరికొంత సమాచారాన్ని కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అర్జునుడు ఉంటాడు కదా, అర్జునుడికి దాదాపుగా మనం చూసుకుంటే చిత్రాంగద అని, ఉలూపి అని, అలాగే మనకు భార్యలు ఉంటారు. వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ నోట్ చేశాను, ఒకసారి చూడండి. అర్జునుడికి సంబంధించిన భార్యలు, అర్జున హ్యాస్ 4 వైఫ్స్ అండి. అర్జునుడికి మొత్తం ఎంతమంది భార్యలు అంటే 4 భార్యలు. అర్జునుడికి సంబంధించి మొత్తం భార్యలు ఎంతమంది అనేసి అంటే 4 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది, సుభద్ర, ఉలూపి అండ్ చిత్రాంగద అన్ని చెప్పినవే, మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తున్నా అంతే. అర్జునుడికి 4 భార్యలు, ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద అని చెప్పి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా శృతకర్మ అర్జునుడికి ద్రౌపదికి పుట్టినటువంటి కుమారుడు. అభిమన్యుడు సుభద్రకి మన అర్జునుడికి మధ్య పుట్టిన కుమారుడు. ఇరావణ అంటాం. అర్జునుడికి ఉలూపికి మధ్య పుట్టినటువంటి కుమారుడు. బభ్రువాహనుడు చిత్రాంగదకి మన అర్జునుడికి మధ్య పుట్టినటువంటి కుమారుడు. మనకు ఫేమస్ ఇక్కడ అభిమన్యుడు. ఇతని గురించి కూడా ఇక్కడే మాట్లాడేద్దాం. చూడండి, ఇక్కడ అర్జునుడికి 4 భార్యలు, అలాగే కొంతమంది కుమారులు కూడా మనకైతే ఇక్కడ ఉన్నారు. దాంట్లో మనకు ఫేమస్ ఇక్కడ అభిమన్యుడు మనకి ఇక్కడ కొంచెం బాగా పనికొస్తాడు. చూడండి, ఫస్ట్ అభిమన్యుడు గురించి మాట్లాడి మిగతా వాళ్ళ గురించి కూడా నేను సందర్భానుసారం చెప్తూ వస్తాను. అభిమన్యుడి భార్య పేరు ఏం పేరండి? ఉత్తర కుమారి. అభిమన్యుడి యొక్క భార్య పేరు ఉత్తర కుమారి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. విరాట్ రాజు కొలువులో వీళ్ళు అజ్ఞాతవాసంలో భాగంగా ఉన్నప్పుడు అక్కడ ఏంటనేసి అంటే విరాట్ రాజు కూతురు ఉత్తర కుమారిని అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అభిమన్యుడికి ఇచ్చి వివాహము చేయడం జరుగుతుంది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. తర్వాత అభిమన్యుడు పరీక్షిత్తులకి ఒక కొడుకు జన్మించినాడు. ఆ కొడుకు పేరే పరీక్షిత్తు అని చెప్పి చెప్తాం. ఆ కొడుకు పేరే
పరీక్షిత్తుడు అని చెప్పి మనం చెప్తాం. అలాగే ఈ పరీక్షితుడు తర్వాత కాలంలో ఐరావతి అనేటువంటి ఆమెని వివాహం చేసుకుంటాడు. పరీక్షితుడు తర్వాత కాలంలో ఎవరిని వివాహం చేసుకోవడం జరిగింది అని చెప్పి అడుగుతారనమాట. ఎవరిని వివాహం చేసుకుంటాడంటే ఐరావతిని వివాహము చేసుకోవడం జరిగిందని చెప్తాం. అభిమన్యుడు ఉత్తర కుమారికి పుట్టినటువంటి కుమారుడే పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ఐరావతిని వివాహము చేసుకున్నాడు. తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే నేనే చెప్తాను. వీళ్ళిద్దరికీ కూడా ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరు ఏమిటి? తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే నేనే చేస్తాను. వీళ్ళిద్దరికీ కూడా ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరు ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనమే జేయుడు అని చెప్పి ఒక కొడుకు ఉంటాడు. జనమే జేయుడు అంటాం. జనమే జేయుడు అనేటువంటి ఒక పేరుతో ఒక కొడుకు ఏంటనేసి అంటే ఇతనికి ఉంటాడు అని చెప్పి కూడా మనం అయితే చెప్తాం. జనమే జేయుడు అని చెప్పి కొడుకుంటాడు. ఎక్కడికి పోతుంది ఇంకా బిట్టు? పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు బోర్డు మీద రాసి మరీ చెప్తున్నా. ఓకే, పాయింట్ అర్థం చేసుకోండి. అభిమన్యుడు ఎవరి కుమారుడు? సుభద్రకి, అర్జునుడికి, అలాగే అర్జునుడికి అండ్ సుభద్రకి పుట్టినటువంటి కుమారుడే అభిమన్యుడు. ఈ అభిమన్యుడికి ఉత్తర కుమారికి పుట్టిన కుమారుడే పరీక్షితుడు. పరీక్షితుడికి ఐరావతికి పుట్టినటువంటి కుమారుడే జనమే జేయుడు అని చెప్పి మనం అయితే చెప్తాం. చూడండి ఇక్కడ ఎంత నీట్గా ప్రతి విషయాన్ని కూడా రాస్తూ వస్తున్నామో. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇన్ని పేర్లు దాదాపుగా మీకు 100కి పైగా పేర్లు పెట్టి చెప్పి ఉంటాను. ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. మొత్తానికి ఇది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ అనుకుందాం కాసేపు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకు కూడా వేరే వేరే భార్యలు ఉంటారు. పాండవుల్లో ఒక్కొక్కరికి మళ్ళీ వేరే వేరే భార్యలు ఉంటారు, ద్రౌపది కాకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, భీముడికి హిడింబి అనేటువంటి ఒక భార్య ఉంటుంది. భీముడు హిడింబికి మధ్య జన్మించిన కుమారుడే ఘటోత్కచుడు అని చెప్పి చెప్తాం. హిడింబి భీముడికి పుట్టినటువంటి కుమారుడే ఘటోత్కచుడు అని చెప్పి మీకు చెప్తాం. అలాగా మరికొన్ని పాయింట్స్ని మీకు ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. మరికొన్ని పాయింట్స్ని మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనబడుతుందా? కనబడుతూ ఉంది. ఓకే, చూడండి. సో ఇవన్నీ కూడా మన రెగ్యులర్గా చదివేటువంటి పుస్తకాలు, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో పుస్తకాలు, ఆ పుస్తకాలు లేవండి ఈ పాయింట్స్ అన్ని కూడా. నేను అదే పనిగా కొంచెం రెఫర్ చేసి ఎక్కువ పాయింట్స్ మీకు చెప్పాలి, ప్రతి విషయాన్ని చెప్పాలనేటువంటి ఆతృతతోటి రెఫర్ చేసి మరి ఇక్కడ చెప్తూ ఉన్నా. సో ఇక్కడ మీకు ఈ పాయింట్స్ అన్ని నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇవి చూడండి, సన్స్ ఆఫ్ పాండవాస్ ఫ్రమ్ అదర్ వైఫ్స్. పాండవులకి ద్రౌపదికి మధ్య పుట్టినటువంటి కుమారులని ఉప పాండవులు అని చెప్పి చెప్తాము. అయితే ఆ ఉప పాండవుల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం ఏంటనేసి అంటే బ్లర్గా ఉంటే పర్లేదులేండి, నేను రాస్తాను, పర్లేదు, నేను ప్రతిదీ రాస్తాను, డోంట్ వరీ. మీకు ఏంటనేసి అంటే ఇక్కడ ఒక రెఫరెన్స్ కోసం అనేసి పెట్టున్నా. నేను ప్రతిదీ రాస్తాను, నేను ఇలా స్వహస్తాలతో రాస్తాను, ఇబ్బంది ఏం లేదు. సన్స్ ఆఫ్ పాండవాస్ విత్ అదర్ వైఫ్స్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న హెడ్డింగ్ లా పెట్టుకొని మీరు నోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ సరిగా లేదు, నేను మీకోసం రాసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ధర్మరాజుకి అలాగే దేవిక, ధర్మరాజు మరియు దేవిక వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానాన్ని ఏమంటామనేసి అంటే యాయుధేయ అని చెప్పి మనం చెప్తాం. యాయుధేయ అనేటువంటి ఒక పేరుతో చెప్తాం. ధర్మరాజు దేవికకి పుట్టినటువంటి కుమారుడే యాయుధేయ అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఇంకా మీకు భీముడు హిడింబికి మధ్య పుట్టినటువంటి కుమారుడు ఘటోత్కచుడు, అది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ అదే భీముడికి మరొక భార్య కూడా ఉంది. భీముడికి సంబంధించి హిడింబి, ద్రౌపదితో పాటు మరొక భార్య, ఆ భార్య పేరు వలంధర అని చెప్పి చెప్తాం. వలంధర అని చెప్పి మనమైతే చెప్తాం. అయితే ఇక్కడ వీళ్ళకి పుట్టినటువంటి కుమారుణ్ణి సర్వజ్ఞ అని చెప్పి మనం చెప్తాం. సర్వజ్ఞ అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ నకులుడు అలాగే మనం చూసుకున్నట్లయితే కరీనుమతి వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుణ్ణి
మనం ఏమంటాం అనేసి అంటే నిరామిత్ర అని చెప్పి చెప్తాం. నిరామిత్ర అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం, నిరామిత్ర అని చెప్పి చెప్తాం. అలాగే సహదేవుడికి అండ్ విజయ, సహదేవుడు, సహదేవుడు, అలాగే మనం చూసుకుంటే విజయ, సహదేవుడు మరియు విజయ అనేటువంటి వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానాన్ని సుహోత్ర అని చెప్పి చెప్తాం. సుహోత్ర అని పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం, సుహోత్ర అనేటువంటి ఒక పేరుతో చెప్తాం. ఇంకా మీకు అర్జునుడికి అండ్ అతని వైఫ్స్కి పుట్టినటువంటి వాళ్ళ గురించి మీకు ఇందాక రాశాను కాబట్టి దాని గురించి వరి లేదు. గ్యారంటీగా క్వశ్చన్ ఉండేదానికి అవకాశం ఉంటుందండి. ఎన్ని పాయింట్స్ అదే పనిగా చెప్తున్నా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. పాండవులకి ద్రౌపదికి పుట్టిన సంతానాన్ని ఉప పాండవులు అని చెప్పి మనమైతే చెప్తాము. ద్రౌపదితో మాత్రమే కాకోకుండా ఈ పంచపాండవులు వేరే స్త్రీలతో కూడా కొంతమంది పిల్లలను కన్నారు. వాళ్ళ పేరు ఏమిటి అనేసి అంటే ధర్మరాజు దేవికతో కన్నటువంటి కొడుకుని యుధేయుడు అంటాం. భీముడు వలందరతో కన్నటువంటి కొడుకుని సర్వాజ్ఞ అంటాం. ఇదే భీముడు ఈ విధంగా మన హిడింబితో కన్నటువంటి కొడుకుని ఘటోత్కచుడు అంటాం. నకులుడు కరీన్ముతితో కలిసి కనేటువంటి కొడుకుని నిరామతి అని చెప్పుకుంటాం, నిరామిత్ర అని చెప్తాం. సహదేవుడు విజయ్తో కలిసి పుట్టినటువంటి కుమారుణ్ణి మనం ఏమంటామనేసి అంటే సుహోత్ర లేదా సుహోత్రి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము అని చెప్తాం. క్లియరా? ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ అయిపోతుందా? ఇంకో 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాము, ఓకేనా? ఇక్కడితో మహాభారతాన్ని క్లోజ్ చేద్దాము. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ చేద్దాం. ఒకసారి కామెంట్ చేయండి, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, చెప్పండి. ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి. చాలండి, ఇక్కడికి చాలా ఎక్కువ అనమాట. ఇంత కూడా మనకి ఏంటనేసి అంటే బేసిక్స్ ఆఫ్ మహాభారతం అన్నారు. బట్ మనం బేసిక్స్ మించి చాలా ముందుకెళ్తున్నాము, సరిపోతుందన్నమాట. దౌమ్యుడు కోసం ఆల్రెడీ దౌమ్యుడు ఇంకా మనకు రాలేదు మన స్టోరీలో. దౌమ్యుడు, అలాగే దుర్వాస మహర్షి, ద్రోణాచార్యులు, కృతవర్మ, వీళ్ళందరూ మనకు వస్తారు. సాత్యకి, వీళ్ళందరూ కూడా మనకు ఒకసారి వస్తారు. వాళ్ళ గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. అభిమన్య వైఫ్ శశిరేఖ సన్, దాని గురించి కూడా మనం మాట్లాడదాం రండి, ఓకేనా? ఓకే, మరి ఏదో పెడుతున్నారు ఇక్కడ. కర్ణ పరశురాముడి స్టోరీ చెప్పాలన్నా? ఓకే, చెప్దాం రండి అది కూడా. ఓకే, సో ప్రస్తుతానికైతే ఈ పాయింట్స్ అన్ని నేర్చుకోండి. మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహాభారతం రిలేటెడ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్గా మనం అయితే చెప్తాం. అయితే ఇక్కడ మీకు ఇంకొక పదాన్ని నేను వివరించి ముందుకెళ్తాను. పాయింట్ ఏంటనేసి అంటే ఈ బభ్రువాహనుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా. బభ్రువాహనుడు అర్జునుడు మరియు చిత్రాంగదలకు పుట్టినటువంటి కుమారుడు, తండ్రికి మించిన తనయుడు అని చెప్పి మహాభారతంలో మనం ఎవరిని చెప్పుకుంటాము? తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే బభ్రువాహనుడు అనేటువంటి ఒక వ్యక్తిని మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ చూద్దాం, మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడున్నా మనము ఓకే, ఈ విధంగా మనం చూసుకుంటే పాండురాజు, కుంతీదేవి, మాద్రి, దుర్వాస మహర్షి, వీళ్ళ దగ్గర మనం ఏంటనేసి అంటే ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మధ్యలో మీకు విలన్స్ దగ్గర ఇంకొక విలన్ పేరు మిస్ అయింది. అక్కడ విలన్స్ దగ్గర ఒక పేరు మీకు మిస్ అయింది, పర్లేదు, ఇక్కడ మనం చెప్పుకుందాం. ఏంటి ఆ పేరు అనేసి అంటే ఎక్కడ రాసాం అవన్నీ? ఓకే, ఇక్కడే చూడండి, శిశుపాలుడు పేరు మర్చిపోయారు మీరు. శిశుపాలుడు పేరు మరిచిపోయారు. శిశుపాలుడు గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. శిశుపాలుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క మేనత్త శృతాదేవి అనుకుంటే ఆ శృతాదేవి యొక్క కుమారుడే చేది వంశానికి సంబంధించినటువంటి రాజు మన శిశుపాలుడు. వంశాల గురించి కూడా నేను ఇక్కడే చెప్పేస్తున్నా.
వంశాల గురించి కూడా నేను ఇక్కడే చెప్పేస్తాను, మళ్ళీ సపరేట్గా ఏమీ మనకు అవసరం లేదు. సో మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే శిశుపాలుడు ఎవరు? శృతాదేవి యొక్క కుమారుడు, చేది వంశానికి సంబంధించిన రాజు. తను పుట్టేటప్పుడు ఏంటనేసి అంటే 4 భుజాలు, అలాగే కళ్ళు ఏముంటో ఇక్కడ పుడతాయి. ఎవరో చెప్పింటారంట, ఆకాశవాణిగా వచ్చి ఎవరో చెప్పింటారు, ఇతడు ఇలా పుట్టాడని మీరు చింతించాల్సిన పని లేదు, ఇతను ఎవరి చేతిలో అయితే ఎత్తుకోబడి ఇతనికి అన్నీ కూడా సక్రమంగా అవుతాయో అతని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పి ఆకాశవాణి రూపంలో ఎవరో చెప్పారంట. ఒకసారి ఏం జరిగిందంటే శిశుపాలుణ్ణి మన శ్రీకృష్ణుడు ఎత్తుకుంటాడు. ఎత్తుకోగానే తన శరీరం అంతా కూడా మామూలుగా అయిపోతుంది. అంటే మామూలుగా మన మాదిరి కళ్ళు, మన మాదిరి చేతులు, 4 భుజాలు కాస్త 2 భుజాలు అయిపోయినాయి. అప్పుడు శృతాదేవి అడుగుతుంది శ్రీకృష్ణుడిని, ఇలా నాకు తెలిసింది, మా కొడుకు చావు నీ చేతిలోనే ఉంటుందంట, ప్లీజ్ నా కొడుకుని వదిలేయు అని అడిగితే, నేను మీ కొడుకుని నేను చంపను. ఎప్పటి వరకు చంపను? 100 తప్పులు అయ్యేంత వరకు, 100 తప్పులు అయ్యేంత వరకు నీ కొడుకుని నేను చంపను అని చెప్పి చెప్పాడనమాట. 100 తప్పులు అయ్యేంత వరకు చంపను అని చెప్పి చెప్తాడు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా ఒకసారి ఏంటనేసి అంటే చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇదండి శిశుపాలుడికి సంబంధించినటువంటి ఒక పాయింట్. ఇంకేం మిగిలాయి మనకు? ద్రుపదుడు వీళ్ళు ఉన్నారు. చూడండి, ద్రుపదుడు అలాగే మనం చూసుకుంటే ఏ రాజ్యానికి రాజు అంటే పాంచాల రాజ్యానికి సంబంధించిన రాజు అంటాం. అలాగే నెక్స్ట్ మనకు మరొక రాజు విరాటుడు. మత్స్య దేశానికి సంబంధించిన ఒక రాజు, మత్స్య దేశానికి సంబంధించిన ఒక రాజు విరాట రాజు. వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. ద్రుపదుడు పాంచాల రాజు అని చెప్తాం. ఇతని కొడుకు పేరే దృష్టదుమ్నుడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. దృష్టదుమ్నుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాలి. ఓకేనా? పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటనేసి అంటే ఇతని మీద క్వశ్చన్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనించాలి. అయితే ద్రుపదుణ్ణి మనం ఏమంటామంటే యజ్ఞసేన అనేటువంటి ఒక పేరుతో కూడా పిలుస్తాం. ద్రుపదునికి మరొక పేరు ఏం పేరు? యజ్ఞసేన అని చెప్పి మనమైతే చెప్తాం. ద్రుపదుడి కొడుకు దృష్టదుమ్నుడు కౌరవ సైన్యానికి, పాండవుల సైన్యానికి సర్వ సైన్యాధిపతిగా ఈ విధంగా ఏంటనేసి అంటే ఉంటాడనమాట. పాండవుల తరపున సర్వ సైన్యాధిపతిగా ఉంటాడు. సాత్విక పర్వంలో భాగంగా చనిపోతాడు అని కూడా మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ విరాట్ రాజు, మత్స్య రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఇతను కూడా ఏంటనేసి అంటే వీళ్ళ భార్య పేరు సుదేష్ణ అని చెప్తాం. అలాగే వీళ్ళ బామర్ది కీచకుడు లేదా సింహబలుడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇది వీళ్ళ ఫ్యామిలీ. ఇంకేమున్నాయి మనకు? జరాసంధుడు గురించి మాట్లాడేసుకున్నాం, వీళ్ళ గురించి మాట్లాడేసుకున్నాం. ఇంకా మనకు ఎవరున్నారు? ఇంకొక ఇద్దరి పేర్లు చెప్పాలి మీకు. చెప్పండి. ధౌమ్యుడు గురించి అడుగుతున్నారు. ఒకసారి చూడండి. ధౌమ్యుడు మహాభారతంలో ధౌమ్యుడి యొక్క పాత్ర ఈ విధంగా ఒక పురోహితుడు అని చెప్పొచ్చండి. పాండవులకి సంబంధించిన ఒక పురోహితుడుగా మనం ఎవరిని చెప్పచ్చు అనేసి అంటే ఇతన్ని మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటనేసి అంటే ఆ రోజుల్లో ధర్మరాజుకి సంబంధించి అశ్వమేధ యాగాన్ని నిర్వహించడంలో అన్నీ కూడా చూసుకున్న వ్యక్తిగా ఇతని చెప్తాం. పాండవుల దగ్గర ఒక పురోహితుడుగా మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. ఆధ్యాత్మిక గురువు అయినా అనుకోండి, లేదంటే పురోహితుడు అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే లక్క ఇల్లు దహనం తర్వాత మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి ఒక వ్యక్తి ధౌమ్యుడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు చూడండి, మొత్తం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత బతికినటువంటి వ్యక్తులుగా కౌరవుల తరపున ఒక 3 వ్యక్తులు మనం చెప్పచ్చు. మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత కౌరవుల తరపున బ్రతికిన 3 వ్యక్తులు అని చెప్పి మనం చెప్తాం. అవునండి, రాజసూయ యాగం. ఎస్, అశ్వమేధ యాగం కాదు, రాజసూయ యాగం అని చెప్తాం. ఆల్రెడీ దాని గురించి ఈరోజు మాట్లాడాం, మొన్న కూడా మాట్లాడాం. రాజసూయ యాగం అని చెప్పి మనం ఏంటనేసి అంటే అక్కడ చెప్పొచ్చు అన్నట్టు. అశ్వమేధ యాగం మళ్ళీ ఇంకో చోట వస్తుంది. అశ్వమేధ యాగము అశ్వమేధ పర్వంలో భాగంగా వస్తుంది. రాజసూయ యాగం వేరు, అశ్వమేధ యాగం వేరు.
సో ఇక్కడ చూడండి, ధౌమ్యుడు అయిపోయిన తర్వాత నేను ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్తున్నా. మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత కౌరవుల తరపున ముగ్గురు వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు బతుకుతారు. వాళ్ళు ఎవరు అంటే మీ అందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్ అశ్వత్థాముడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. మరొక పేరు కృపాచార్యుడు. అలాగే మరొక పర్సన్ కృతవర్మ అని చెప్తాం. మీకు అశ్వత్థాముడు తెలుసు, కృపాచార్యుడు కూడా తెలుసు, కృతవర్మ సరిగా తెలియకపోవచ్చు. నేను ఇక్కడ చెప్తానండి. అశ్వత్థాముడు ఎవరంటే మీకు ఆల్రెడీ తెలుసు, చిరంజీవుడు అని చెప్తాం. ఈ విధంగా మనకు ద్రోణాచార్యుల యొక్క కుమారుడు అని చెప్పి మనం చెప్తాం. అయితే కృపాచార్యుల దగ్గర మీరు ఒక్క పాయింట్ సరి చేసుకోండి. ఫస్ట్ వీడియోలో ఒక పాయింట్ చెప్పుకున్నా, అక్కడ ఫ్లోలో సంథింగ్ ఏంటనేసి అంటే మిస్ అయిందో ఏమో ఒకసారి చూడండి. కృపాచార్యుడు ఎవరు అంటే కౌరవ పాండవులకు సంబంధించిన ద్రోణాచార్యుడు కన్నా ముందు గురువు ఎవరనేసి అంటే కృపాచార్యుడు అని చెప్పి మనం అయితే చెప్తాం. ద్రోణాచార్యుడు కన్నా ముందు కౌరవ పాండవులకు గురువు ఎవరంటే కృపాచార్యుడు. అయితే కృపాచార్యుడు చెల్లెలి పేరు కృపి. అక్కడ భార్య అని చెప్పి ఉన్నా, అది ఒక్కటి సరి చేసుకోండి. అంటే చెప్పుకున్నాను, నాకు ఎగ్జాక్ట్గా పాయింట్ అయితే ఫ్లోలో అది మిస్ అయినట్లుంది. సో మళ్ళీ బిట్టు మిస్ కాకూడదు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఇక్కడ చెప్పేస్తున్నా. కృపాచార్యుడు యొక్క చెల్లెలి పేరు కృపి. ఈ కృపిని ఎవరు వివాహం చేసుకుంటాడంటే ఐ థింక్ ద్రోణుడు ఇక్కడ ఏంటనేసి అంటే వివాహం చేసుకుంటాడు అని చెప్పచ్చు. వీళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడి పేరే మన అశ్వత్థాముడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. ఓకేనా? ఆ విషయాన్ని ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మరి కృతవర్మ పరిస్థితి ఏంటి? హూ ఈస్ కృతవర్మ? ఉప పాండవులను సంహరించడంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులుగా అశ్వత్థాముడు, కృపాచార్యుడు, కృతవర్మ అనేటువంటి వాళ్ళని మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కృపాచార్యుడు యొక్క చెల్లెల పేరు కృపి, అంతే, ఇంకేం చెప్పలేదు నేను అక్కడ. కృపాచార్యుడు యొక్క చెల్లెల పేరు కృపి, అదొకటే ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఓకేనా? ఇంకేమన్నా ఉందా? ఎస్, గౌతముడు. వీళ్ళ నాన్న పేరు ఏంటనేసి అంటే గౌతముడు. ఇంకా అట్లా మనం వెళ్తుకుందామంటే ఆ ఫ్యామిలీ ట్రీ మళ్ళీ వేరేది అయిపోతుంది. ఓకేనా? అదే అండి, అక్కడ ఫ్లోలో మిస్ అయిందనేసి ఇక్కడ మళ్ళీ అదే పనిగా చెప్తున్నారు దుర్గాదేవి గారు. అక్కడ చెప్పిన దాన్ని ఏం చేస్తారంటే ఒక రెడ్ పెన్ తీసుకొని ఇలా కొట్టేసుకొని ఈ పాయింట్ని ఇక్కడ నోట్ చేసుకోండి, సరిపోతుంది. మేబీ అక్కడ ఫ్లోలో ఎక్కువ పాయింట్ చెప్తూ వచ్చాను కదా, అక్కడ మేబీ అది ఒకసారి మిస్ అయి ఉండొచ్చు. ఒకసారి ఏంటనేసి అంటే ఇక్కడ చూసుకోండి. కృపాచార్యుడి యొక్క చెల్లి పేరు కృపి. క్లియర్? ఓకే. నెక్స్ట్ కృతవర్మ యొక్క పరిస్థితి ఏంటి? కృతవర్మ యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతారు. యాక్చువల్గా కృతవర్మ అనేటువంటి ఒక వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క వంశానికి సంబంధించిన వ్యక్తి అనట. కాకపోతే ఏంటనేసి అంటే ఇతను కౌరవుల తరపున ఏంటనేసి అంటే ఉంటాడు. కౌరవుల తరపున ఉంటాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఆ విషయాన్ని ఒకసారి చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి చూద్దాం. కౌరవుల తరపున వీళ్ళందరూ బతికిన్నారు. మరి పాండవుల తరపున మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా 36 సంవత్సరాల పాటు బతికి ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాము చెప్పండి? కౌరవుల తరపున వీళ్ళ ముగ్గురు బతికున్నాడు యుద్ధాలన్నీ అయిపోయినాక. మరి పాండవుల తరపున మహాభారత యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత బ్రతికి బట్టగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే సాత్యకి అనేటువంటి ఒక వ్యక్తిని మనమైతే చెప్తాం. ఇతను కూడా శ్రీకృష్ణుడి ఫ్యామిలీ ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు. సాత్యకి అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. సాత్యకి అనేటువంటి ఒక వ్యక్తిని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు సాత్యకితో పాటు యుయుత్సుడు కూడా ఏంటనేసి అంటే బ్రతికినాడు అని చెప్పి కూడా మనమైతే చెప్పచ్చు. సో మెయిన్ క్యారెక్టర్ పేరు ఇక్కడ సాత్యకి అనేటువంటి ఒక పేరుని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ అయి ఉన్న పేర్లన్నీ కూడా, పేర్లు, ప్రదేశాలు, రాజ్యాలు ఇవన్నీ కూడా చాలా మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోగలిగితే మ్యాక్సిమం సరిపోతుంది. ఆల్మోస్ట్ గంటన్నర అయిపోయింది. సో కృష్ణుడు భక్తుడు, అలాగే మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో వంశస్థుడు అని కూడా మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. ఒకసారి కామెంట్ చేయండి, ఈ గంటన్నర పాటు మనం డిస్కస్ చేసినటువంటి ఈ కంటెంట్ మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కామెంట్ చేయండి, చెప్దాం. సో లేకపోతే ఇక్కడితో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇంకా మనం చెప్పచ్చు. సో మ్యాక్సిమం ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ మీకు చెప్పే ఉన్నాం. ఆ పాయింట్స్ మీరు చూసుకుంటే మ్యాక్సిమం సరిపోతుందండి. మిగిలినవి ఇంకా నేను మహాభారతాన్ని వివిధ పర్వాల్లో భాగంగా డిస్కస్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీకు చెప్పే ఉన్నాను. సో కాబట్టి ఆ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ చెప్పుకున్నాం కదా మనం ఇవాళ. మీరు కూడా నేర్చుకునేటప్పుడు ఈ
పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏంటనేసి నేర్చుకోండి. మీరు ఏదో ఒక పెద్ద ఫ్యామిలీ ట్రీ గీసుకొని ఆ ఫ్యామిలీ ట్రీని అంతా కూడా విడదీసుకొని చదువుకోవాలనుకుంటే ఇబ్బంది పడతారనమాట. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చామో మీరు చూడండి, నేను ఎలా చెప్పానో చూడండి. ప్రతిదీ కూడా మీకు ఒక ఇంటర్లింకింగ్ లాగా ఎక్కడ ఏది అవసరమో సందర్భానుసారం మీకు చెప్పుకుంటూ వచ్చాను. అన్నీ ఒకే చోట చెప్పి అన్నీ ఒకే చోట చెప్పి మీకు తికమక పెట్టకోకుండా నీట్‌గా ఒక్కొక్కటి ఒక్కో చోట చెప్తూ మీకేంటనేసి అంటే చెప్పుకుంటూ వచ్చాను. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడితో మనకు ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఏదైనా 1 ఆర్ 2 పాయింట్స్ ఎక్కడైనా ఉంటే నోట్స్‌లో యాడ్ చేపిచ్చి మీకు నోట్స్‌ని ఫార్వర్డ్ చేపిస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏంటనేసి అంటే ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏంటనేసి అంటే భాగవతం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. నీట్‌గా చదువుకోండి. ఒక 2, 3 రోజుల్లో ఈ నోట్స్‌ని కూడా నేను మీకు మన యాప్‌లో అప్‌లోడ్ చేయిస్తాను. ఓకే మరి? మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.